బెట్టింగ్ చేస్తున్నారు కదా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, పువర్ పీపుల్ కావచ్చు, ఎస్పెషల్లీ యూత్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆ దిశగా ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఏమైతుందనంటే మనీ పట్ల రాంగ్ మైండ్ సెట్. ఇన్స్టెంట్ మనీ కోసం, ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం వీళ్ళు అందులో ఆడితే డబ్బు అనేది మనకి ఎక్కువ వస్తే సో దట్ ఈ ఫోన్ కొనొచ్చు, ఈ బైక్ కొనొచ్చు, లేదంటే ఇట్లాంటి లైఫ్ అనేది చూడొచ్చు అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలా ఫీల్ చేశారు వాళ్ళు. నేనైతే ఒకటే చెప్తున్నాను అనమాట, ఇన్స్టెంట్ సక్సెస్ ఎవరైతే పొందుతున్నారో ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండదు, ఎట్లా పోవాలో అట్లా పోతుంది. అదే స్లో ప్రాసెస్లో కష్టపడి సంపాదించిన డబ్బు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అనమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు రిచ్ అవ్వకుండా ఉండడానికి. ఏంటి ఆ మిస్టేక్స్? చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోరు. ఈ రోజు తిన్నామా, పన్నామా, ఎంజాయ్ చేసినామా అనే ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. డైలీ ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ ఇంత అమౌంట్ సేవ్ చేయాలని ఫిక్స్డ్గా పెట్టుకోరు. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దీనికి ఒక మంచి ఫార్ములా నేను చెప్తాను అనమాట. ఇలా చేయాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి, ఇది చేస్తే చాలా గ్రేట్. సో ఎర్నింగ్స్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉండాలి? చాలా మంది సేవింగ్ అనేది ఈరోజు చేసుకోలేకపోతున్నారు. దీనికి రెండు చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఖచ్చితంగా మనం ముంగడికి వెళ్ళిన తర్వాత చేస్తాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిచర్ ఆర్ బికమింగ్ రిచెస్ట్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు. ఏంటి? ఈ రోజు మనం ఇన్కమ్ వాల్యూ పెంచుకోకపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం. మన ఇండియాలో స్పెషల్గా కొన్ని ప్లేసెస్లో ఇది పెద్ద బ్యాడ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ బిలీఫ్స్ టువర్డ్స్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ని తిట్టినంత కాలం మనం రిచ్ కాలేము. రాబోయే టైంలో మిడిల్ క్లాస్ రిచ్ అవుతారా, పూర్ క్లాస్ రిచ్ అవుతారా? మిడిల్ క్లాస్ టు రిచ్ క్లాస్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వేణు కళ్యాణ్ గారి మాటలు వినాల్సిందే. హలో ఎవ్రీవన్. సో చాలామంది రిచ్ పీపుల్ ఆల్రెడీ రిచ్గానే ఉంటారు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఎప్పుడు మిడిల్ క్లాస్గానే మిగిలిపోతున్నారు? అండ్ పూర్ పీపుల్ అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అవుతున్నారు, కొంతమంది రిచెస్ట్ కూడా అవుతున్నారు. సో ఎస్పెషలీ ఈ పాడ్కాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గా మిగలకుండా మనీని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి ఎక్స్పెండిచర్స్ తగ్గించుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇటువంటి విషయాలన్నీ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు ఇక్కడికి టచ్ అయ్యేలా చేస్తారనమాట. సో ఈజ్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ వేణు కళ్యాణ్ గారు. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ ఇంటర్వ్యూ టు బికమ్ రిచ్. హలో వేణు కళ్యాణ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రతి మనిషికి రోజుకి 24 గంటలే ఉంటాయి. కరెక్ట్. దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నవాడు రిటైర్మెంట్ టైంకి హ్యాపీగా ఉంటాడు. యూటిలైజ్ చేసుకునే వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. అసలు అవేర్నెస్ ఏంటి, రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి? సో ఒక రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో 60-70 కదా, ప్రతి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో ఒక 54 మెంబర్స్ ఫైనాన్షియల్గా బ్రోక్ అవుతారు. అండ్ ప్రతి 100 మందిలో 36 మంది ఆల్రెడీ చనిపోతున్నారు. ప్రతి 100 మందిలో ఒక 5 మంది ఇంకా కంటిన్యూగా పనిచేస్తున్నారు. ప్రతి 100 మందిలో 4 ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారు. ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే వెల్దీ పర్సన్ అవుతున్నారు అనమాట. ఎందుకు అని అంటే దీనికి ఒక కారణం ఉందన్నమాట. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి అనేది కోరుకున్న ఫైనాన్షియల్ రిలేటెడ్ అంతా ఫ్రీ కారనమాట. వాళ్ళు కొంతమంది తక్కువ కష్టపడ్డా ఫైనాన్షియల్గా ఎక్కువ ఫ్రీ అవుతున్నారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా పూర్గానే మిగిలిపోతారు. కొంతమంది తక్కువ కష్టపడ్డా కూడా రిచ్ అవుతున్నారు. ఓకే, కొంతమంది డ్రీమ్ కార్స్, బంగ్లాస్, వెకేషన్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకో కొంతమంది ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకు అని నేను అంతా కూడా స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే ఒకటి తెలిసింది, అది హ్యూమన్ బ్లూ ప్రింట్ ప్రాబ్లం అనమాట. హ్యూమన్ బ్లూ ప్రింట్ ప్రాబ్లం? ఎస్, హ్యూమన్ బ్లూ ప్రింట్ ప్రాబ్లం. ఏంటి అసలు బ్లూ ప్రింట్? చాలా బాగుంటుంది. ఇప్పుడు వాట్ ఎవర్ మన ఐడెంటిటీ కావచ్చు, జెండర్ కావచ్చు, మన ఒక ఇన్కమ్ స్టేటస్ కావచ్చు, మనం మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఆర్ మన క్యారెక్టర్ కావచ్చు, ఇదంతా కూడా హ్యూమన్ బ్లూ ప్రింట్ ద్వారానే రెడీ అవుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు హ్యూమన్ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్ నెలకి 10-20 వేలు సంపాదిస్తాడు, ఇంకొక పర్సన్ 50 వేలు సంపాదిస్తాడు, ఇంకొక పర్సన్ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. కానీ ఎవరైతే ఆ 10-20 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించగలుగుతావు అని చెప్పినామనుకోండి, ఇంకొకసారి ఏం మాట్లాడుతున్నారు, 10-20 వేలే ఎక్కువ ఇది అని అంటాడు. ఎందుకంటే అతను బ్లూ ప్రింట్లో అంతే ఫిక్స్ అయింది. ఈ 50,000 ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో అతనికి 10,000 అని చేయమంటే ఎందుకు అంత తక్కువ అని చేయాలి? నేను 50,000 అయితే కరెక్ట్ అని చేస్తాను. సరే 50,000 కాదు, నువ్వు 1,00,000 అని చేస్తావు, 50,000 కరెక్ట్. ఎందుకంటే అతని బ్లూ ప్రింట్లో అంతే ఫిక్స్ అయిపోయింది. కానీ కొంతమంది ఉంటారు, నెలకి నువ్వు 1,00,000 కోట్లు కూడా సంపాదించవచ్చు అంటే నేను సంపాదిస్తా అంటారు. ఎందుకంటే వాళ్ళ బ్లూ ప్రింట్లో అట్లా ఫిక్స్ అయింది అనమాట. అంటే ఎవరి బ్లూ ప్రింట్లో ఎట్లయితే ఫిక్స్ అయ్యిందో దాని తగ్గట్టే యాక్షన్స్ ఉంటాయి, దాని తగ్గట్టే థాట్స్, ఆలోచనలు అన్నీ కూడా అట్లనే ఉంటాయి అనమాట. థింక్ బిగ్ అంటారు. థింక్ బిగ్ అంటారు. అంటే థింక్ బిగ్ అంటే ఈ అవుట్కమ్ చెప్తున్నా నేను ఇప్పటి వరకు. అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఎట్లా వస్తుంది అని అంటే యాక్షన్స్ ద్వారా, మనం తీసుకునే యాక్షన్స్.
ఈ యాక్షన్స్ ఎట్లా వస్తాయంటే మనం తీసుకునే డిసిషన్స్ ద్వారా. ఈ డిసిషన్స్ ఎట్లుంటాయనంటే మన అలవాట్ల ద్వారా. మన అలవాట్లు మన బిహేవియర్, యాటిట్యూడ్, ఫీలింగ్స్, ఎమోషన్ అండ్ థాట్స్. అంటే అల్టిమేట్లీ మన థాట్స్ లింక్స్ టు అవుట్కమ్, రైట్? సో ఈ థాట్ ప్రాసెస్ కనుక చేంజ్ కాకపోతే ఈ అవుట్కమ్ చేంజ్ కాదు. మరి థాట్ ప్రాసెస్ ఎట్లా రెడీ అయిందో అది కూడా చెప్తా. ఒక చిన్న పాప పుట్టంగానే సో వాళ్ళ అమ్మనో నాన్ననో దగ్గరకు వచ్చి డైలీ అమ్మనరా నాన్ననరా అమ్మనరా నాన్ననరా అని చెప్పేసి పదే పదే చెప్తుంటారు. ఆ పాప కొన్ని రోజులు అయిన తర్వాత ఎవరు డైలీ అమ్మనరా నాన్ననరా అని వచ్చి నన్ను పదే పదే అనిపిస్తున్నారు ఎవరు, సరేలే ఒకసారి అని పడేద్దామని అమ్మ అనేస్తుంది. అప్పుడు ఆ తల్లి అందరిని పిలిచి అమ్మ అన్నది అని అందరూ చెప్పుకుంటారు. బై ద వే ఇక్కడ అమ్మ అని అనలే అనిపించారు. అంటే ఆ హ్యూమన్ బ్లూ ప్రింట్లో ఫీడ్ అనేది జరిగింది. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది, ఇది నీ స్కూలు, లేదంటే ఇది నీ గాడ్, ఇది నీ రిలీజియన్ అని చెప్పి ఫీడ్ చేస్తారు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇగో నీ కాలేజ్, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇగో డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఫీడింగ్ అవుతున్నాయి, రైట్? సో ఈ ఫీడింగ్ తగ్గట్టే మనిషి అవుట్కమ్ డిసైడ్ చేస్తాడు, రైట్? సో ఇప్పుడు ఒక పర్సన్కి అనేది ఫీడింగ్ చిన్నప్పటి నుంచే చిన్నగా అయిందనుకోండి, ఆ పర్సన్ ఎట్లా పెద్దగా ఆలోచిస్తాడు, పెద్దగా అవుట్కమ్ అనేది ఎట్లుంటుంది అతను ఉండదు కదా, రైట్? ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట ఇంకా చెప్పాలంటే. సో అందుకోసమే ఈ థాట్ ప్రాసెస్ అనేది మనిషిది చేంజ్ కానంత కాలం అవుట్కమ్ చేంజ్ కాదు. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి యూ హ్యావ్ టు థింక్ బిగ్ అండ్ మనీ ఎర్న్ చేయాలి టు గెట్ ఎ జాబ్ కాకుండా టు గివ్ ఏ జాబ్. ఎగ్జాక్ట్లీ అక్కడ కూడా చాలా మంచి పాయింట్ చేశారు మీరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ కూడా చదవడానికి కష్టపడుతున్నారు, ఇష్టపడట్లేదు అనమాట. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ అనేది బాబు నువ్వు మంచి చదువుకోవాలి, మంచి చదువుకుంటే ఏమొస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, రేపటి రోజున మంచి కాలేజీలో సీట్ వస్తే ఏమవుతుంది, మంచి కంపెనీ అనేది ప్లేస్మెంట్లో వచ్చేసి నిన్ను హైర్ చేసుకుంటుంది, అంటే నీకు పెద్ద జాబ్ వస్తుంది. పెద్ద జాబ్ వస్తే ఏమవుతుంది, అబ్బాయిలకైతే నీకు మంచి అమ్మాయి వస్తుంది, కట్నం కూడా ఎక్కువ ఇస్తారు అని ఇట్లా ట్రీట్ చేస్తారు కొంతమంది అయితే. ఓకే, బట్ ఇట్లా చెప్పడం బదులు ఇంకోలాగా చెప్తే ఆ స్టూడెంట్స్ అనేది ఈరోజు చదవడానికి అంటే డిమోటివేట్ అనేది కాకుండా మోటివేటెడ్తోని చదువుతారనమాట. ఈరోజు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, చదువు అంటే ఏముంది, ర్యాంక్ తెచ్చుకోవాలనేది ఉంది తప్ప అదే చదివితే నా జీవితం ఎంత మారుతుంది అని చెప్పేసి ఆ అవుట్కమ్ థింక్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ అవుట్కమ్ 1 1 2 2 3 3 ర్యాంకులు అనేది ఫీడ్ చేసిరు అట్లా పేరెంట్స్, అంతవరకే వీళ్ళకి. అందుకోసం ఆ బెస్ట్ ఇవ్వట్లేదు. బుక్ తెరంగా నిద్ర రావడం లేదు అని అంటే బుక్ తెరంగా ఆకలి అవ్వడం, లేదంటే ఎగ్జామ్ 1 day బిఫోర్ బ్యాటింగ్ అంటాం మనం, అంటే 1 day బిఫోర్ చదువుకోవడం అట్లా చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ అవుట్కమ్ రాంగ్గా ఫీడ్ అయింది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలా చెప్పినుంటే ఇంకా బాగుంటుంది, బాబు నువ్వు మంచి చదువుకోవాలి, మంచి చదువుకుంటే రేపటి రోజున మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే రేపటి రోజున నువ్వు జాబ్ పెట్టి వందలాది మందికి ఉద్యోగం ఇవ్వచ్చు, యూ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రైనర్ అన్నప్పుడు ఆ పర్సన్ అరే నేను రేపు నా పైన చాలామంది ఆధారపడి ఉంటారు అని చెప్పేసి చదివే విధానం చాలా చేంజ్ అవుతుంది. ఎస్ సార్. సో అట్లా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నువ్వు రేపు ఎంటర్ప్రైనర్ కావాలో, లేదంటే రేపు నువ్వు ఒక 10 మంది ఫ్యామిలీస్కి ఉద్యోగం ఇవ్వాలో, ఆ పొజిషన్లో ఉండాలని ఎడ్యుకేట్ చేయాలి. ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తే అది అంత మారుతుంది అనమాట. సో ఈ థాట్ ప్రాసెస్ ఎంత చేంజ్ అయితే అంత మంచిదని నేను చెప్తాను అనమాట. అప్పుడే అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారు, ఆర్ ఇన్సూరెన్స్లో ఉంటారు, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటారు, ఇంకేదైనా బిజినెస్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళకి మనం చెప్తాం అనమాట, అరే రియల్ ఎస్టేట్లో కోట్లు అని చేయొచ్చు, మంచిగా లక్షలు అని చేయొచ్చు, ఈ ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా మస్తు నువ్వు స్థాయికి మించి అని చేయొచ్చు అని అంటే కొంతమంది వినకుండా ఆ లిమిటెడ్ జోనే వర్క్ చేసుకుంటూ కూర్చుంటారనమాట. ఎంతమంది మోటివేట్ చేసినా. ఎందుకు అనంటే వాళ్ళ అవుట్కమ్ చిన్నగా ఉంది కాబట్టి. సో అందుకోసం ఈ అవుట్కమ్ అనేది చేంజ్ కావాలంటే థాట్ ప్రాసెస్ చేంజ్ కావాలి. థాట్ ప్రాసెస్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు దాకా ఎవరితో ఉంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, సో అందుకోసమే మనం గనక పెద్ద గోల్ పెట్టుకొని పెద్దగా అచీవ్ చేయాలనంటే అవుట్కమ్, ఓకే, అంటే ఎక్కువ ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలనంటే, ఎక్కువ నెలకి ఇంత ఇన్కమ్ సంపాదించాలనంటే దాని తగ్గట్టు అలాంటి వాళ్ళతో తిరగాలి అండ్ అలాంటివి పల్లె మనం చేయాలి. అప్పుడే అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది. అవుట్కమ్ చేంజ్ అయితే ఏమవుతుంది, యాక్షన్ చేంజ్ అవుతుంది, డిసిషన్ చేంజ్ అవుతాయి, అన్నీ చేంజ్ అవుతాయి అనమాట. సో అవుట్కమ్ లింక్ ఉంది అక్కడ. సో అంత పెద్ద ప్రాసెస్ ఉంది యాక్చువల్గా రిటైర్మెంట్కి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకున్నట్లయితే రిచర్ ఆర్ బికమింగ్ రిచెస్ట్ అండ్ పూర్ పీపుల్ అనుకుంటే కొంతమంది రిచ్ అవుతున్నారు, అట్లీస్ట్ దే ఆర్ అప్గ్రేడింగ్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు, ఏంటి? సో ఇప్పుడు మన ఇండియా ఏదైతే ఉందో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఎకనామీ వైజ్ అంటే డబ్బుల వైజ్ 5th పొజిషన్లో ఉంది. ఇది మంచి విషయమా కాదా? చాలా మంచి విషయం, రైట్? ఎందుకంటే యుఎస్ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఆల్మోస్ట్ ఒక 25 trillion ప్లస్ US dollars అనమాట. దాని తర్వాత సెకండ్ పొజిషన్ చైనా, అండ్ దాని తర్వాత జపాన్, జర్మనీ అండ్ ఇండియా 5th పొజిషన్. ఇది మంచిదే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటో నేను చెప్తాను. 197 కంట్రీస్లో మన ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కంలో 142 సెకండ్ పొజిషన్ ఉందన్నమాట. అంటే ఏంటంటే
యూఎస్లో ఉన్న డబ్బంతా కూడా ఏదైతే ఉందో డివైడెడ్ బై యూఎస్లో ఉన్న జనాలు చేస్తే పర్ పర్సన్కి 40 lakhs రూపీస్ వస్తాయి. మన ఇండియాలో ఉన్న డబ్బంతా కూడా డివైడెడ్ బై పర్ పర్సన్ చేస్తే 17,000 వస్తుంది అనమాట. జనాభా ఎక్కువ ఉంది, అదొకటి. రెండోది వచ్చేసి మన ఇండియాలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు, అందుకోసమే ఇన్కమ్ వాల్యూ అనేది పెరుగుతలేదు. ఒకప్పుడు ఎట్లుండే అంటే 1940లో పర్ మంత్ ఫ్యామిలీలో 5 మంది ఉంటే 10 రూపాయలు సంపాదిస్తే మహా గొప్ప. అప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 1960లో 100 రూపాయలు సంపాదిస్తే గొప్ప నెలకి. 1980 అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇంకొక 0 యాడ్ అయింది, అంటే 1000 రూపాయలు. మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు అంటే 2000 వచ్చేసరికి మినిమం ఒక 10,000 రూపాయలు సంపాదించాలి. అండ్ 2020 వచ్చేసరికి ఇంకొక 0 యాడ్ అయింది అనమాట, అంటే 1,00,000 రూపాయలు సంపాదించాలి మినిమం. అండ్ 2040 వచ్చేసరికి ఇంకొక 0 యాడ్ అయింది, 10 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ ఒక ఫ్యామిలీలో యావరేజ్ సంపాదన ఉంటే ఆ ఫ్యామిలీ గడుస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. సో అందుకోసమే ఇది తెలుసుకొని మనుషులందరం కూడా మనం వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి. ఈరోజు మనం ఇన్కమ్ వాల్యూ పెంచుకోకపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం. ఎందుకంటే స్కూల్స్లలో మ్యాక్సిమం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్పారు. అంటే స్కూల్స్లలో ఎంతసేపు 1, 1, 2, 3 ర్యాంక్స్ ఉన్నాయి, అన్నీ అట్లా ఉన్నాయనలే. కొన్ని స్కూల్స్ రీసెంట్గా నేను టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు పిలిచి మనకి కండక్ట్ చేయించారనమాట. రెండోది వచ్చేసి పేరెంట్స్ కూడా పాపం అవగాహన లేదు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, అందుకోసం వాళ్ళు అంతా సఫర్ అవుతుంటారు, రైట్. కొన్ని సందర్భాల్లో పిల్లలు వచ్చి పేరెంట్స్ ముంగట ఈ ఫైనాన్షియల్ టాపిక్స్ మాట్లాడుతుంటే ఇన్వాల్వ్ అవుతుంటే, నీకెందుకు ఇవన్నీ కూడా, మేము ఉన్నాం కదా కష్టపడుతున్నాం, లోపల పోయి చదువుకో అంటారు. అది తప్పు. అది అంటే పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఏంటో నేర్పించాలన్నమాట. ఇంకా మూడోది వచ్చేసి ఏంటంటే టీచర్స్ కూడా నేర్పించారు ఏది పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. పాపం వాళ్ళు కూడా టీచర్స్ ఈ మధ్యకాలంలో ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని చెప్పి స్కూళ్ళలో వెళ్ళి జాబులు చేసుకుంటారు, అందరు గారు కొంతమంది అనమాట. సో అందుకోసం వాళ్ళు కూడా ప్రాపర్గా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళది కూడా శాలరీ మెంటాలిటీ ఉంటుంది కదా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సొసైటీలో ఏమన్నా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా అంటే ఏం లేవు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ కూడా. అండ్ ఇంకా ఐదోది చాలా పెద్ద మన ఇండియాలో స్పెషల్గా కొన్ని ప్లేసెస్లో ఇది పెద్ద బ్యాడ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ బిలీఫ్స్ టువర్డ్స్ రిచ్ పీపుల్. అంటే గొప్పోళ్ళు ఏదైతే గొప్పోళ్ళు అవుతుంటే కొంతమంది వీళ్ళకి డైజెస్ట్ కాకుండా వానికి వాళ్ళు ఏం చేస్తే వస్తుందో అది అదా ఇట్లాంటివన్నీ చాలా వింటున్నాం అసలు యాక్చువల్గా. సో ఇట్లా కూడా ఉందన్నమాట. అంటే నా ఒక గోల్డెన్ కొటేషన్ అనుకోండి, ఒక మంచి మాట అనుకోండి, రిచ్ పీపుల్ని తిట్టినంత కాలం మనం రిచ్ కాలేం. అంతేగాని ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమనుకోవాలంటే వీళ్ళు ఎంత కష్టపడితేనే ఆ పొజిషన్కి వెళ్ళారు కదా, సో అదేందో మనం నేర్చుకుంటే మనం కూడా వాళ్ళ పొజిషన్లో వెళ్తాం. లేదు అని అంటే వాళ్ళని బ్లెస్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నారు, నిజంగా వాళ్ళు గ్రేట్, ఇలా బ్లెస్ చేయడం ద్వారా భగవంతుడు మనకి ఇస్తాడు. మేబీ అట్లీస్ట్ పాజిటివ్ పాజిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, అండ్ అక్కడ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సి వాట్ ఎవర్ నేచర్ ఆర్ గాడ్, ఎవరికైతే మనం 10 మందికి మంచి కోరుకుంటామో మనకు కూడా మంచి చేయాలని కోరుకుంటారు. మనం 10 మందిని మంచి తిట్టామనుకోండి, మన దగ్గర ఉన్నది కూడా మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ అవ్వాలి అంటే ఏమైనా చేంజెస్ చేసుకుంటే బెటర్. ఆ చేంజెస్ ఏంటి? చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే టైంలో మిడిల్ క్లాస్ రిచ్ అవుతారా, పూర్ క్లాస్ రిచ్ అవుతారా? జనరల్గా చెప్పండి మీరు. పూర్ క్లాసే అవుతారని మామూలుగా మిడిల్ క్లాస్ అవ్వాలి, బట్ పూర్ క్లాస్ అవుతారేమో అని ఒక భయం. భయం కాదు, సారీ కాదు, బట్ అవుతారు, రైట్. ఎందుకు అని అంటే నేను చెప్తాను, రాబోయే టైంలో మిడిల్ క్లాస్ ఇంకా పూర్ అవుతారు. ఓకే, పూర్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్లోకి వెళ్తారనమాట. ఎందుకు అనేది నేను చెప్తాను, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పర్పస్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఒకటే అనమాట, మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రిచ్ క్లాస్లోకి తీసుకురావాలి, అలానే పూర్ క్లాస్లను కూడా మిడిల్ క్లాస్లోకి ఆర్ రిచ్ క్లాస్లోకి తీసుకురావాలి. ఈ పాడ్కాస్ట్ ఒక పర్పస్ అనమాట. సో అది కనుక ఇప్పుడు ఓవర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్నట్టయితే ఎండ్ వరకు చూసారనుకోండి, నేను 200% గ్యారంటీతో చెప్తానమాట, తప్పకుండా వాళ్ళు రాబోయే టైంలో వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్లోకి అయితే షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ అనేది నేను చెప్తాను, అండ్ చాలా మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నామో ఆ మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తాను, దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో కూడా నేను చెప్తాను అనమాట. అట్లా డీటెయిల్గా డెప్త్గా మనం డిస్కస్ అనేది చేస్తాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జనరల్గా ఈరోజు పాడ్కాస్ట్లో ఏవైతే మనం డిస్కస్ చేయబోతున్నామో, నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను, అది చాలా చార్జ్ చేస్తాను, బట్ అట్లాంటిది ఈరోజు మీ ద్వారా ఇది చాలా మందికి ఫ్రీగా నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో దాన్ని యూజ్ చేసుకోవాలి ఎండ్ వరకు చూసి. సో మిడిల్ క్లాస్ టు రిచ్ క్లాస్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వేణు కళ్యాణ్ గారి మాటలు వినాల్సిందే 100%. ఎండ్ వరకు
ఎండ్ వీరైతే బుక్ పెన్ను తీసుకొని కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను బిలీవ్ చేస్తాను, ఎవరైతే నోట్స్ రాస్తారో వాళ్ళు నోట్లు ఎక్కువ సంపాదిస్తారు. వావ్. సో అందుకోసం బుక్ పెన్ను తీసుకొని కూర్చుంటే ఇంకా బాగుంటుంది. సో నా ఫ్యామిలీ అందరు కలిసి చూస్తే అయితే ఇంకా ఎక్కువ ఎదిగిపోతారు అందరు కూడా. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పాడ్కాస్ట్ చూసేసి ఒక్కరు మాత్రమే పాపం సేవింగ్స్ కంట్రోల్ చేసుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇంకా నలుగురు వృధా ఖర్చు చేస్తే ఈ ఒక్కరి కష్టం కూడా వేస్ట్. సినిమాకి అందరూ కలిసి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా అందరు కలిసి చూడండి. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ బెటర్ అండ్ బెస్ట్ లైఫ్, లగ్జరీ లైఫ్. 100%. సో నా ఒక ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక పర్సన్ అనేది కష్టపడతాడు, ఎవరైతే ఇంట్లో మెయిన్ పర్సన్, ఇంకా వేరే వాళ్ళు అనేది కష్టపడరు. ఎందుకు కష్టపడారంటే ఫస్ట్ ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ప్రాబ్లీ ఒక హస్బెండ్ ఉంటారు. ఓకే, వైఫ్కి నువ్వు ఎందుకు బయటికి వెళ్ళి అవన్నీ పనులు చేయడం, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, అంతే. అంటే వైఫ్ అంటే అంతేనని కొంతమంది ఫిక్స్ అయిపోయారు అనమాట. పాపం ఆమె వెళ్ళి నేను కూడా కొంచెం సొసైటీలో ఏదైనా కష్టపడి ఇంట్లో కాంట్రిబ్యూట్ చేస్తానంటే కూడా కొంతమంది ఉంటారు మేల్ ఈగోస్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏమే పోతే నన్ను డామినేట్ చేస్తారో, సొసైటీలో ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేస్తారు, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే తెచ్చి పెడతా, నేనే కష్టపడతా అని చెప్పేసి ఆ ఈగోతోని పోయి ఆ పర్సన్ అనేది కష్టపడతాడు అనమాట. దీని పరిణామం ఏమైతే అది చెప్తాను నేను ఇప్పుడు. ఓకే, సో ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారని అనుకుందాం. ఒక వైఫ్, దాని తర్వాత 2 పిల్లలు, ఇంకొక అమ్మ నాన్న ఇట్లా అనుకుందాం, ఒక 5-6 మంది, రైట్. సో నా ఒక పర్సన్ ఒక ఇంట్లో 50,000 రూపాయలు సంపాదిస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, రైట్. సో ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ పర్సన్ 50,000 రూపాయలు సంపాదిస్తే డివైడెడ్ బై 5 అంటే పర్ పర్సన్ 10,000 అవుతుంది. దాన్నే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం అనమాట. అదే మీరు పూర్ క్లాస్లో తీసుకున్నట్టయితే హస్బెండ్ ఎక్కడనో ఒక దగ్గర కష్టపడతాడు, వైఫ్ కూడా పనికి అనేది వెళ్తాడు. ఆ 2 పిల్లలు కూడా ఖాళీ ఉండకుండా జొమాటోనో స్విగ్గీనో సాయంత్రం పూట ఇంకేదైనా జాబ్ చేయడానికైనా వాళ్ళిద్దరు పిల్లలు కూడా పంపిస్తారు. అలానే వాళ్ళ నాన్నని కూడా ఖాళీగా కూర్చోబెట్టకుండా, నాన్న నువ్వు వాచ్మెన్ దగ్గరనే ఏదైనా అపార్ట్మెంట్స్ దగ్గర కింద ఏదైనా పని చేసుకొని అని చెప్పేసి అట్లా కూడా పెడతారు వీళ్ళు. ఇట్లా సో వాళ్ళ ఇంట్లో అందరు కలుపుకున్నాం. ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్ 20,000, వైఫ్ 16,000, సన్ ఒక 16,000, ఫాదర్ 18,000. సో 70,000 రూపాయలు సంపాదిస్తున్నాండి ఇంటూ 5 డివైడెడ్ బై 70,000 డివైడెడ్ బై 5 అయితే ఆల్మోస్ట్ 14,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. చూడండి, మిడిల్ క్లాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10,000 రూపాయలు, పూర్ క్లాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 14,000 రూపాయలు. ఎవరు ఇక్కడ ఎదిగినట్టు? పైగా వాళ్ళ ఖర్చులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు అక్కడికే వద్దాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటుందని అంటే వాట్ ఎవర్ ఇప్పుడు సంపాదించే దాంట్లో కూడా ఖర్చులు అనేది ఎక్కువ పెడతారు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ స్కూల్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది బెస్ట్ స్కూల్ అంటే ఏ స్కూల్ అయితే ఫీజు ఎక్కువ ఛార్జ్ చేస్తుందో అదే బెస్ట్ స్కూల్ అంటున్నారు అనమాట. ఫార్చునేట్లీ అదే. ఓకే, సో ఎందుకంటే అందులో పంపిస్తే లైఫ్ సెటిల్ కాదు, ఇంకా నాశనం అవుతుంది. ఎందుకంటే ఏదైతే పెద్ద స్కూల్ ఉన్నాయో అక్కడ అంతా డబ్బుతో కూడుకున్న పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ ఉంటారు. వాళ్ళకి డబ్బు అంటే అసలు లెక్కనే కాదనమాట. వాళ్ళకి ఐఫోన్ అంటే ఇట్లా జూబీ ఇట్లా కింద పడేస్తారు వాళ్ళు. సో ఈ స్కూల్లోకి వెళ్ళి మన పిల్లలు వాళ్ళతో పాటు కలిసి తిరిగితే రేపు రోజున పెద్ద కోరికలు లెక్క వస్తాయి కదా. ఇంటికి వచ్చి మమ్మీ నాకు ఐఫోన్ ఇప్పిస్తావు అంటే మనం ఇప్పలేరంటే మనం నెగిటివ్ అయిపోతాం. అంటే వాళ్ళు ఏదైతే అడుగుతారో ఇన్స్టెంట్ చేయాలి, లేదంటే మనం నెగిటివ్ అవుతాం. అది ఎవరు అలవాటు చేశారు? మనమే. ఆ పెద్ద స్కూల్లో పెద్ద థింగ్స్ అన్నీ చేసేసి చూడండి, మంచిగా నైతిక విలువలతో కూడుకున్న బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఏ స్కూల్ అయినా కూడా మంచి స్కూలే. ఓకే, ఈ స్కూల్ రిలేటెడ్ కూడా మాట్లాడాలంటే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను ఏం చెప్తానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్షల రూపాయలు ఫీజులు కట్టే కన్నా బేసిక్ స్కూల్ మీ ఇంటి దగ్గర ఉన్నది ఏదైనా మీరు జాయిన్ చేసేసి దాని తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇంక ఎక్స్ట్రా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో జాయిన్ చేస్తే, ఓకే, అదే డబ్బు తీసుకొచ్చి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఖర్చు పెడితే ఇంకా పిల్లలు అనేది చాలా ఎదుగుతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పొద్దున వెళ్ళాలి, సాయంత్రం రావాలి, పెద్ద స్కూల్ కాబట్టి ఎక్కువసేపు చదివిస్తారని అనుకుంటున్నాము. దాని తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి కూడా చాలా తక్కువనే ఉంటాయి. దాని తర్వాత వచ్చేస్తారు, వీళ్ళు టైర్డ్ అయిపోయి ఏదో పడుకుంటారు, లేదంటే ఇంటికి వచ్చి మళ్ళీ గేమ్స్ ఆడుకుంటారు, రైట్. సో ఆ గేమ్స్ అంటే కూడా బై ద వే టీవీ గేమ్స్ ఆర్ వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్, రైట్. సో అది ఎప్పుడు కూడా ఎదగడానికి స్కోప్ లేదు. ఇప్పుడు చాలా మటుకు ఎలా ఉందంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత స్పోర్ట్స్లో జాయిన్ చేస్తే వేస్ట్ అండి. ఒక 5-6 ఇయర్స్ నుంచే మీరు స్పోర్ట్స్లో రెగ్యులర్గా జాయిన్ చేసుకుంటూ వచ్చినారు అనుకోండి, 10th ఇంటర్మీడియట్ లోపల వాళ్ళు ఏదైనా ఒక నేషనల్ గేమ్స్ ఆర్ స్టేట్ లెవెల్లో ఆడడానికి వెళ్తారనమాట. ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి బిల్డ్ అవుతుంది. కానీ మన దగ్గర 10th వరకు 1, 2 ఇంటర్లో కూడా 1, 2 డిగ్రీ బీటెక్లో ఏం ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి? ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువే అన్ని కాన్సెప్ట్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఈ మిత్ అనేది కొంచెం డిలీట్ చేసి కొంచెం చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్లస్ ఇంకా స్కిల్స్, మంచి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ అనేది నేర్పిస్తే రేపటి రోజున వీళ్ళు అనేది ఇంకెక్కువ ఇన్కమ్ వాల్యూ అనేది జనరేట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వచ్చే స్కూల్ ఏం చేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేసి పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తారు, కానీ పూర్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా చిన్న రోగం వస్తే ఫస్ట్ డాక్టర్ చూడారనమాట, హాస్పిటల్ ఎంత నీట్గా క్లీన్గా ఉంది అండ్ హాస్పిటల్ అనేది ఎంత బాగుంది అండ్ బెడ్స్ అన్ని నీట్గా ఎంత బాగున్నాయి అని చూసేసి అట్లాంటి హాస్పిటల్కి వెళ్తారనమాట. అంటే డబ్బులు ఆడ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ పూర్
పూర్ క్లాస్ వాళ్ళు వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు వాడుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారనంటే ఎంటర్టైన్మెంట్ కోసం మస్తు ఖర్చు పెడతారనమాట. ఎందుకంటే సండే వస్తే అసలు వీళ్ళు ఊకోరనమాట. ఓకే, సో మంచిగా వెళ్ళాలి, మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఏ సినిమా కొత్తగా వచ్చినా చూసేసాలి అని చెప్పేసి డబ్బులు అక్కడ ఎక్కువ ఖర్చు పెడతారు. పూర్ క్లాస్ వాళ్ళు మేజర్ ఎక్స్పెన్సెస్ ఎంటర్టైన్మెంట్కి పెట్టారనమాట. వాళ్ళు చెట్ల కింద పోయి కూర్చుంటే అదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యారేజ్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు పెద్ద పెద్దగా చేసుకోవడానికి. అండ్ పూర్ క్లాస్ వాళ్ళు మేజర్ ఎక్స్పెన్సెస్ చేయరు. మిడిల్ క్లాస్ వాళ్ళు వెహికల్ అనేది కంపల్సరీ కొనాలి. ఎందుకంటే ఆ వైఫ్ వచ్చి ఏమేమి పక్కన వాళ్ళు ఇంటికి కారు కొన్నారని అంటే వీళ్ళు పోయి లోన్లో పట్టుకొని మళ్ళీ కొనేస్తారంటే ఈఎంఐ లేదు. ఓకే, కానీ పూర్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకుంటారు ట్రాన్స్పోర్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కడతారు. ఎందుకు కడతారంటే అరే ట్యాక్సులు కట్టినప్పుడు రేపటి రోజున మనకి బాగుంటుంది, ఏది ఐటీ రిటర్న్స్ అవన్నీ కూడా ఎందుకు ఈఎంఐలో పోతారు కదా అన్నీ. సో ఈఎంఐలో ఫోను, ఈఎంఐలో టీవీ, ఈఎంఐలో ఫ్రిడ్జ్, ఈఎంఐలో భార్య, ఈఎంఐలో పిల్లలు, అన్నీ ఈఎంఐలే, పోవడం కూడా ఈఎంఐలే. సో ఈఎంఐ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్సులు కడతారనమాట. కానీ పూర్ క్లాస్ వాళ్ళు ట్యాక్సులు కట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళ డబ్బులు అంతా కూడా గల్లలలో జమ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో ఎక్కడైనా పొదుపు చేసుకోవడమో, లేదంటే చిట్టీలు వేసుకోవడమో ఇట్లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళు ట్యాక్సులు కట్టారు. ఎందుకు ట్యాక్సులు కట్టారు? వాళ్ళు ఈఎంఐలో ఏం పోరు, ఏమున్నా సరే ఉంటుంది, లేదంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పోరు అనమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ కూడా కొద్దిగా గొప్పగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా గొప్పగా చేస్తారు. కానీ పూర్ క్లాస్ వాళ్ళు చేయరు. కానీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఉందో 5G అనేది మారుమూర గ్రామంలో కూడా పోతున్నాయి ఈరోజు, రైట్? అందరి ఫోన్లో ఫోన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు పూర్ క్లాస్ కూడా ఈ ఫోన్లలో ఈ పాడ్కాస్ట్ విన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే త్వరలో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ క్లాస్లోకి వచ్చేస్తారు. సో అందుకోసమే దయచేసి పూర్ క్లాస్ వాళ్ళు ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా కొంచెం మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో యూజువల్గా ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ టు రిచ్ క్లాస్ ఎలా అవ్వాలని చేంజెస్ చూసాము. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, రైట్? రిచ్ అవ్వకుండా ఉండడానికి ఏంటి ఆ మిస్టేక్స్? సో మిస్టేక్స్ అనేది నేను చాలా కామన్గా అబ్జర్వ్ చేసిన 12 అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోరు. ఎందుకు సేవ్ చేసుకోరాలంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటారు అనమాట. ఈరోజు తిన్నామా, పన్నామా, ఎంజాయ్ చేసినామా అనే ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, పోతాప్పుడు ఏమైనా తీసుకుపోతాం ఇవన్నీ. సో అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చూసారు కదా ఎంత సఫర్ అయినా. ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. అందుకోసం ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తుండాలి? సేవింగ్ చేస్తుండాలి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే డైలీ ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ ఇంత అమౌంట్ సేవ్ చేయాలని ఫిక్స్డ్గా పెట్టుకోరు. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దీనికి ఒక మంచి ఫార్ములా నేను చెప్తాను అనమాట. చాలా మటుకు మన ఇన్కమ్లకేని ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఏం చేస్తాం? సేవ్ చేస్తాం. ఇది తప్పు ఫార్ములా. మన ఇన్కమ్లకేని సేవింగ్కి పక్కన పెట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎక్సలెంట్ ఫార్ములా. ఇలా చేయాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. ఇది చేస్తే చాలా గ్రేట్. కానీ చాలామంది ఇప్పుడు అనుకోవచ్చు మాకు వచ్చేది ఇంత, ఖర్చులే ఇంత, మిగిలేది ఏంటంటే దాని ముందరికి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా సొల్యూషన్ చెప్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలంటే. కరెక్ట్. మూడోది వచ్చేసి ఏంటంటే చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అప్పులు తీసుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇన్స్టెంట్ ప్లెజర్ ఆర్ ఇన్స్టెంట్ కోరికలు, రైట్? ఒక దగ్గర అప్పు తీసుకుంటారు ఇంట్రెస్ట్కి, తర్వాత నెల తిరిగేసరికి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు, ఇంకో దగ్గర అప్పు తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కడతారు, మళ్ళీ ఈ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకో దగ్గర డబ్బు తీసుకుంటారు. సో ఇట్లా అప్పులపైన అప్పులు అనేది చేసుకుంటూ పోతుంటారు కాబట్టి చాలా సఫర్ అవుతుంటారు. సో అప్పులు కూడా చాలా తగ్గించుకోవాలి. ఓకే, ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ బయింగ్. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తారు ఒక ఐటమ్ కొనడానికి, బయటకు వచ్చేసరికి 2 చేతులలో కవర్లు నిండిపోయి ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు, నేను కూడా చేస్తాను యాక్చువల్లీ. ఎమోషనల్ బయింగ్ అంటారు దీన్ని. ఓకే, అంటే బై 1 get 1 ఫ్రీ అని ఉంటుంది. ఆ ఫ్రీది మనకు అవసరం ఉండదు, అయినా కూడా బై 1 get 1 ఫ్రీ ఉంది కాబట్టి మనం కొనేస్తాం. మిడిల్ క్లాస్ మెంటల్ అదే. సో ఫ్రీగా వచ్చేస్తుంది అని, కానీ తీరా చూస్తే అది ఎక్కడ ఉపయోగపడదు. ఎప్పుడో ఒకసారి అప్పటికి దానికి అయిపోతుంది, ఎక్స్పైరీ కూడా అవుతుంది, రైట్? సో ఎమోషనల్ బయింగ్ అనేది చేయొద్దు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా ఒకటి, ఏదైనా కొనే ముందు మనం ఒకసారి అది అవసరమా లేదా అనేది ఒకటి ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఇమీడియట్గా. రెండోది వచ్చేసి ఏంటంటే ఒక 24 గంటలు అయ్యి కొనాలని చెప్పేసి డిసైడ్ కండి. 24 గంటలు అయిన తర్వాత కొనాలంటారు కదా, కొనలేరు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవసరం లేదని అనిపిస్తుంది. ఆ పూటకి టెంప్ట్ అవుతాం మనం, రైట్? అది ఎమోషనల్ బయింగ్కి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, ముంగడికి వెళ్ళాక చెప్తాను. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి నో గోల్ ఆర్ అర్నింగ్. అంటే ఎవ్రీ మంత్ నేను మినిమం ఇంత సంపాదించాలి అండ్ మినిమం ఇంత సేవ్ చేయాలి, మినిమం ఇంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి గోల్స్ ఉండవండి. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. వస్తుంది ఓకే ఫైన్, వస్తుంది లేదంటే లేదు. ఆ అర్నింగ్ గోల్ ఉన్నప్పుడు ఆ మనిషికి ఇన్కమ్ తక్కువ అవుతున్నప్పుడు ఇంకో ఏదైనా సోర్స్ ద్వారా అర్నింగ్ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి
ప్రయత్నిస్తారు. అర్నింగ్ గోల్ అనేది నెలకు పెట్టుకోవట్లేదు. ఇక నాలుగోది వచ్చేసింది ఏంటంటే స్పెండింగ్ మనీ ఆన్ వేస్ట్ థింగ్స్, ధూమపానం, మద్యపానం, ఓకే. ఇంకా కొంతమంది ఉంటారు యంగ్ జనరేషన్ లైక్ 20 to 30 ఆర్ 30 to 40 పబ్స్ ఇట్లాంటివన్నీ కూడా తిరుగుకుంటూ. సో ఇక్కడ కూడా వేస్ట్గా డబ్బులు అనేది పోతూనే ఉంటాయి అనమాట, వస్తుంటే పోతుంటాయి. ఇంకా ఆరోది వచ్చేసిందంటే ఇన్సూరెన్స్, ఏడోది ఇన్సూరెన్స్ లేకపోవడం అనమాట. అంటే ఎవరైతే ఈరోజు జీవితంలో కష్టపడుతున్నారో అండ్ ఎవరైతే ఇంట్లో వాళ్ళపైనే కుటుంబం అనేది ఆధారపడి ఉందో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, ఓకే, వాళ్ళు పోతారు, ఏముంది పైకి, దాని తర్వాత ఫ్యామిలీ రోడ్ పైన పడతారు. సో మనం కష్టపడుతున్నాం ఈరోజు అంతా బాగానే ఉంది, కాకపోతే మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపటి రోజున మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు సఫర్ కాకుండా హ్యాపీగా ఉంటారు. వాళ్ళే ఫ్యామిలీ మంచి కోరుకునే వ్యక్తులు అంటారు. లేదంటే నేను కష్టపడుతున్నా అంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా కష్టపడుతుంటే అది వేస్ట్ కష్టమే అనమాట. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ గురించి కేర్ లేనట్టే, ఓకే. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు కోసం కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? హాస్పిటల్లో ఖర్చు పెట్టడానికి. సో అందుకోసమే వాట్ ఎవర్ డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నారో దానికోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే రేపటి రోజున హాస్పిటల్లో మనం జాయిన్ అయినప్పుడు ఈ మధ్యకాలంలో బిల్లులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. సో అది సేవ్ అవుతాయి మనం. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే మన సేవింగ్ ఒకటేసారి ఎగిరిపోవద్దు అని అంటే దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సేవింగ్ అనేది మనం కాపాడుకుంటాం. ఇప్పుడు ఏమైతుంది, ఎవ్రీ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకోండి, 10,000 మనం సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. సడన్గా ఏదైనా జరగరాదు మనకి జరిగింది అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ కాగానే ఇమీడియట్గా మనం ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు సేవ్ చేసింది హాస్పిటల్ కాగానే 1,00,000 రూపాయలు బిల్ అనగానే దాన్ని కట్టేసినాం, సంవత్సరం కష్టం వేస్ట్గా. సో అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే అది సేవ్ అవుతుండే కదా. సో అందుకోసం ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ టర్మ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఇరగొట్టి డస్ట్బిన్లో పడేయాలి. ఉంటే ఫస్ట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా చేయండి. ఏదైనా తొందరగా యాక్షన్ తీసుకుంటే జీవితాలు మారిపోతాయి. టైం ముహూర్తం కోసం చూసుకుంటే వేస్ట్ జీవితం, ఓకే. ఎందుకు డిలీట్ చేసి డస్ట్బిన్లో పడేయాలి ఇరగొట్టి. చూడండి, ఇప్పుడు ఫెస్టివల్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇస్తారో అది మనది కాదు, వేరే వాళ్ళు నా డబ్బు నీ దగ్గర ఇస్తున్నా పెట్టుకో అని చెప్పి క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు మనకి. మనం ఏమంటారు, ఇస్తారు కదా ఉట్టిగానే ఫ్రీగా కదా అని చెప్పి అనుకుంటాం. సో ఎక్కడైనా సో ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకెక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అందరు కూర్చొని భోజనం చేసిన తర్వాత బిల్ రాగానే మా జోబులో డబ్బులు కూడా ఉండవు, కావాలని బిల్డప్కి టేక్ మై కార్డ్ స్వైప్ ఇట్ అని అంటారు. అరే అది నీది కదా బాబు, అది ఆల్రెడీ వేరే వాళ్ళ డబ్బు, అది నువ్వు అప్పుకొని వాడుకుంటున్నావు, మళ్ళీ దానిపైన ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు అదే కార్డు లేకపోతే ఆ టైంలో టేక్ మై కార్డ్ అని అంటారు, స్టైలిష్గా అన్నారు. సో అందుకోసం ఈ క్రెడిట్ కార్డు ఉండడం ద్వారా మన దగ్గర మన డబ్బు కాదు వేరే వాళ్ళ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం అనమాట. సో అందుకోసం వేరే వాళ్ళ డబ్బు ఎందుకు మన దగ్గర ఖర్చు పెట్టాలి, అది లేదని అనుకుంటే అయిపోతుంది కదా, అందుకోసం డిలీట్ చేసి పడేసాలి. నెక్స్ట్ డూయింగ్ బిగ్ ఫంక్షన్స్. సారీ టు సే లైక్ దిస్, ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. అబ్బాయిలకైతే అంటే ఏది పెద్ద చేయాలి ఏ చిన్న చేయాలో కూడా తెలుస్తలేదు అనమాట. అంటే ఎందుకు చేస్తారు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా నేను కొంచెం ఎంక్వైరీ చేసిన. ఏది పెళ్ళిళ్ళు కావచ్చు, ప్లస్ ఇంకా ఈ శారీ ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఎందుకు చేస్తారని అంటే చూపించుకోనికి, స్టేటస్. బై ద వే ఇప్పుడు ఒక పర్సన్ మంచిగా డబ్బు ఖర్చు పెట్టేసి ఒక పెద్ద పెళ్లి చేసిండు, చుట్టాలు వచ్చేసి మంచి ఫుడ్ పెట్టినా మాట్లాడుకుంటారు, పెళ్లి పెద్ద చేసిరని మాట్లాడుకుంటారు అని పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు తెలుసా? 1 రోజు 2 రోజులు. తర్వాత ఎందుకు మాట్లాడుకోరు తెలుసా? ఇంకో ఫంక్షన్కి పోతారు వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడతారు. సో ఈ 1 రోజు సాటిస్ఫాక్షన్ కోసం ఆర్ 2 రోజుల సాటిస్ఫాక్షన్ కోసం ఇంత పెద్ద చేయడం అవసరం. ఈ బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే అనేది పెద్ద చేస్తారనమాట. ఎందుకనంటే వాళ్ళకి తెలుపుకోవాలి కదా రేపు పెద్దగా అయిన తర్వాత. అది కాదు, ఈగో ఇది, ఓకే. నా కొడుకు బర్త్డే నేను పెద్ద చేస్తున్నా, నా కూతురు బర్త్డే పెద్ద చేస్తున్నాను, ఈగోకి చేస్తారు ఇది, అంతేనే. నిజంగా ఒక బర్త్డే ఈరోజు మధ్యకాలంలో కూడా ఏదైనా హోటల్లో చేయాలంటే దాదాపు 1 to 2 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. అది వరస్ట్. ఇంకా అంటే 5 లక్షలు కూడా అవుతుంది. అదే 5 లక్షల రూపాయలు అనేది చిన్నప్పుడు ఆ అబ్బాయో పాప పేరు మీద ఇప్పుడు మన ఏదైనా చిన్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక 50-20 years వచ్చేసరికి ఆ డబ్బుతో అనేది వాళ్ళు రేపటి రోజున MBBS సీట్ కావాలన్నా కూడా మనం చదివించవచ్చు. ఇప్పుడు అది ఆ రోజు షో ఆఫ్కి ఖర్చు పెట్టేసేసి 15-20 years వచ్చిన తర్వాత మమ్మీ డాడీ నేను ఒక MBBS చేస్తాను, డాక్టర్ అవుతాను అని అంటే అప్పుడు వాళ్ళకి సీట్ రాకపోతే మేనేజ్మెంట్లో సీట్ కోసం ఖర్చు పెట్టాలన్నా ఏ నుంచి ఖర్చు పెడతారు? అప్పుడు పెట్టరు కదా, వాళ్ళ డ్రీమ్ని చంపేసిరు కదా. అప్పుడు వాళ్ళకి కనుక తెలిసిందనుకో ఎవడు ఖర్చు పెట్టమని నీకు అప్పుడు ఫస్ట్ బర్త్డే అంటే ఎట్లుంటుందా ఫీలింగ్? అందుకోసం పెద్ద ఫంక్షన్స్ అనేది చేయకుండా డబ్బు కూడా అక్కడ కూడా కొంచెం సేవ్ చేసుకోవాలి. తర్వాత నాట్ హ్యావింగ్ ఇనఫ్ లిక్విడిటీ, అంటే మన ఇంట్లో దయచేసి ఒక మినిమం కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం. అది పెట్టుకోరు కొంతమంది, ఎమర్జెన్సీ కోసం పెట్టుకోరు. ఏదైనా ఎమర్జెన్సీ రాగానే గోల్డ్ లేదంటే ఇంకేదైనా వాల్యుబుల్ అమ్మి పడేస్తారు తక్కువ ధరకి.
అందుకోసం పెట్టుకోవాలి. ఇక 11 ఏంటంటే నాట్ ఇన్వెస్టింగ్ ద మనీ, అంటే డబ్బులు అనేది వాట్ ఎవర్ సేవ్ చేసింది బీరువాలో పెట్టుకుంటారు కానీ ఎక్కడైనా వెళ్ళేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ముందరికి వెళ్ళిన తర్వాత చెప్తాం మేము. తర్వాత డెవలప్ యువర్ రిచ్ మైండ్ సెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నాను, గొప్ప వాళ్ళని తిట్టినంత కాలం మనం గొప్ప వాళ్ళని కాలేం. రెండో పాయింట్, కొంతమంది ఉంటారండి చాలా కోట్లు సంపాదిస్తారు. వాళ్ళు అనేది ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ కూరగాయల బండి ముంగడికి ఇంటి ముంగడి రాగానే వాడు వెళ్ళి ఎంత కిలో టమాటాలు అంటే ఒక 50 రూపీస్, ఎందుకు 30 రూపీస్కి ఇంట్లో కోట్లు ఉన్నాయి, కూరగాయల బేరం చేస్తారనమాట. ఏది కూరగాయల పర్సన్తో. అంటే కోట్ల రూపాయలు సంపాదించి ఆ పర్సన్ దగ్గర 10 రూపీస్ 5 రూపీస్ మార్జిన్ ఉంటుంది. అది కూడా లాగేసుకొని చూడడానికి ఎంత చీప్ మెంటాలిటీ. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు సారీ టు సే పెద్ద కరోడుపతి బికారీలు అనమాట వీళ్ళు. అంతే అండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోతారు, పోయిన తర్వాత ఆటో బుక్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మంచి కార్లో మంచి పోవచ్చు, కావాలని డబ్బు సేవ్ చేయింకే మంచి ఆటోలో పోతారు. ఆటో దింపినాక ఎంత అయింది, 100 రూపాయలు, 70 రూపాయలు తీసుకోగలరు అంటారు. అంటే ఆటో వాళ్ళ దగ్గర నుంచి కూడా బార్గెనింగ్ చేస్తే ఎట్లుంటుంది అది. నిజంగా ఏంటంటే ఈ చిన్న వాళ్ళకు కూడా ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తే వీళ్ళు నిజమైన గొప్పోళ్ళు. డెఫినెట్లీ అట్లుండాలి మైండ్ సెట్. పెద్ద సూపర్ మార్కెట్స్ లో ఎంత పడితే అంత పుచ్చు ఏమున్నా కొంటారు కూరగాయలన్నీ, స్టేటస్. ఇక్కడ చిన్న వెండర్స్ దగ్గర బేరాలు చేస్తుంటారు. సో నిజంగా చిన్న వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ కొంచెం ప్రాఫిట్ వచ్చిందని వాళ్ళ ఇల్లు గడుస్తుందండి. అది కూడా లాగేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి చెప్పుకుంటారు అనమాట, ఎంత తక్కువ కొన్నా తెలుసా, ఎంత చీప్ మెంటాలిటీ, షేమ్ఫుల్ అది. అందుకోసమే నేను ఏమంటానంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు కూడా ఏదైనా ఆటో నాకు కూడా వచ్చిన ఒక 91 రూపీస్ అయినా 100 రూపీస్ ఇచ్చేస్తాను. ఎందుకనంటే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంతేగాని కొంతమంది ఉంటారు 91 అంటే 90 ఇస్తారు. ఎందుకు 1 రూపాయి నువ్వు లేదంటే అంటారు. అట్లా చీప్ మెంటాలిటీ అనేది కూడా ఉండొద్దు. దీన్ని కూడా ఏమంటారంటే డెవలప్ రిచ్ మైండ్ సెట్ అంటారు అనమాట. ఒకవేళ చిన్న ప్లేస్ల దగ్గర చిన్న వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేసి గొప్పోలైనట్టు చరిత్రనే లేదు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఎక్కడి నుంచి పోవాలో అక్కడి నుంచి పోతుంది. రెండోది, ఇంకా కొంతమంది ఉంటారండి, ఫ్రెండ్స్ని ఒక పార్టీ అని చెప్తారు, పోతారు, తీరా బిల్ వచ్చే టైంకి ఫోన్ వచ్చిందని పోతారు. ఇది చాలా అబ్జర్వ్ చేసి ఇది కూడా చీప్ మెంటాలిటీ అనమాట. రిచ్ మైండ్ సెట్ కావు ఇవన్నీ. చాలా చూసాను. ఓకే, సో బార్గెనింగ్ చేసి రిచ్ అయినట్టు లేదు, బిల్లులు ఎగ్గొట్టి రిచ్ అయినట్టు లేదు, ఇంకా ఎవరినన్నా మోసం చేసి రిచ్ అయినట్టు లేదు. ఓకే, కొంతమంది దగ్గర అప్పు తీసుకుంటారు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు, దాని తర్వాత మొత్తం కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, మళ్ళీ వాళ్ళనే తిడతారు అనమాట. వీళ్ళు కూడా రిచ్ అయినట్టు చరిత్రలో లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి, అవి చాలా ఇంపార్టెంట్. ఈ 12 కామన్ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపటి రోజున ఒక రిచ్ క్లాస్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలంటే మైండ్ సెట్లో ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఒకటి ఉంటుంది స్కిల్, ఇంకోటి ఉంటుంది విల్. విల్ మీన్స్ కమిట్మెంట్. ఓకే, ఎవరికైతే లో విల్ లో స్కిల్ ఉంటుందో వాళ్ళు ఆల్వేస్ స్ట్రగ్లింగ్లో ఉంటారనమాట. ఈరోజు అంటారు నేను ఎంత కష్టపడ్డా కూడా నేను అంతే ఉన్నా, నేను ఆ పొజిషన్లో ఉన్నా, అంతే ఉన్నా, ఆ పొజిషన్లో ఉన్నానంటే ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే, ఎవరి దగ్గర అయితే స్కిల్ ఎక్కువ ఉండదో అండ్ విల్ కూడా ఎక్కువ ఉండదు వాళ్ళు ఆల్వేస్ దేంట్లో ఉంటారు, స్ట్రగ్లింగ్లో ఉంటారు. అంటే నెలకి డబ్బులకు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా పని దొరకదు, ఎందుకంటే స్కిల్ ఉందా, కమిట్మెంట్, అందుకోసం వాళ్ళు సఫర్ అవుతుంటారు. రెండోది ఉంటుంది హై విల్ లో స్కిల్. అంటే వీళ్ళు అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లేట్ వెళ్తారు, పని చేయాలని చాలా ఉంటుంది, కష్టపడాలని చాలా ఉంటుంది, కానీ అయినా కూడా అది ఎట్లా కష్టపడాలో తెలియదు వాళ్ళకి, స్మార్ట్ వర్క్ తెలియదు. అందుకోసం సర్వైవల్ ఉంటారు. అంటే సర్వైవల్ అంటే మంత్కి వచ్చింది అక్కడెక్కడదా అయిపోతుంది అనమాట. వాళ్ళ జీవితం అక్కడనే రొటేట్ అవుతుంటుంది. ఇంకా వీళ్ళు స్థాయికి మించి గొప్పగా పని చేస్తారు కానీ డబ్బులు సంపాదించారు, ఎందుకంటే ఆ పనిని ఎఫెక్టివ్గా చేయరు కాబట్టి. ఇంకోళ్ళు ఉంటారు లో విల్ హై స్కిల్. అంటే ఏంటంటే కమిట్మెంట్ చాలా తక్కువ ఉంది కానీ తలుచుకుంటే చేయగలుగుతారు. దీన్నే ఓవర్ స్మార్ట్ బద్ధకస్తులు అంటారు, లేజీ పీపుల్. అండ్ వీళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించలేరు. ఇంకా లాస్ట్ బిలియనర్ కావాలంటే హై విల్ హై స్కిల్. అంటే ఏంటంటే ఏదైనా పని చేసే పట్ల విల్ కూడా ఉండాలి, కమిట్మెంట్ కూడా ఉండాలి, అలానే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తారనమాట. అంతేగాని కూర్చున్న దగ్గరనే నాకు డబ్బు వస్తలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే మెరాకిల్స్ కావు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకొని దానిపైన కొంచెం వర్క్ చేస్తే మెరాకిల్స్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత రిచ్ అంటే ఒక మీనింగ్ ఉంది, వెల్త్ అంటే ఒక మీనింగ్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తుంటారు. హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? రిచ్ అంటే ఏంటి, వెల్త్ అంటే ఏంటి, ఆ వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి? సూపర్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది రిచ్ అండ్ వెల్త్ రెండు ఒకటే అనుకుంటారు, రెండు ఒకటి కావు. రిచ్ అంటే ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు అనేది మనం సంపాదించడం, లేదంటే కొన్ని కోట్ల రూపాయలు అనేది సంపాదించడం, లేదంటే మనం కష్టపడితే డబ్బులు వచ్చేది, అది రిచ్ కిందికి వస్తుంది. వెల్త్ అంటే ఏంటంటే మనము ఒక స్టేజ్ వరకు కష్టపడతాం, దాని తర్వాత మనం కష్టపడడం, నెక్స్ట్ జనరేషన్ కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అనమాట. అది వెల్త్ అనమాట, అన్లిమిటెడ్ వెల్త్. ఎగ్జాంపుల్
ఇప్పుడు మనం ఒక మంచి ప్రాపర్టీ కొన్నాము, దానిపైన రెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి అనమాట. రేపు మనకి ఏదైనా అయినా కూడా రెంట్స్ అనేది మన పిల్లలకు కూడా వస్తుంటాయి కదా, That is wealth. వెల్త్. సో అట్లాంటి ఒక బిజినెస్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. రేపటి రోజున మనం లేకున్నా ఆ బిజినెస్ అనేది నడుచుకుంటూ మనకి డబ్బు అనేది తెచ్చిపెడుతున్నది, అది వెల్త్. వెల్త్ ఏంటంటే అన్లిమిటెడ్ ఆఫ్ మనీ అనేది మనకి రెగ్యులర్గా రావడం, మన ఎఫర్ట్స్ అనేది అక్కడ తక్కువ ఉండడం. రిచ్ అంటే ఏంటంటే మనం కష్టపడితే ఎక్కువ డబ్బులు రావడం, మనం కష్టపడితేనే ఎక్కువ డబ్బులు అనేది రావడం అనమాట. వెల్త్ క్రియేషన్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి హై ఇన్కమ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకే, అంటే మనం అట్లాంటి స్కిల్ అనేది మార్కెట్లో నేర్చుకోవాలి, సో దట్ మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది రావాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఎక్కువ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలనంటే మనము స్కేలబుల్ బిజినెస్ మోడల్ డిజైన్ చేసుకోవాలన్నమాట. అంటే అట్లాంటి బిజినెస్ మోడల్ డిజైన్ చేసుకోవాలి, అది స్కేలబుల్ ఉండాలన్నమాట. అంటే సటన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోవద్దు, మన పైన డిపెండ్ అయి నడవద్దు అనమాట. ఫస్ట్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ మనం డిజైన్ చేయలేం, ఫస్ట్ మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, హై ఇన్కమ్ స్కిల్స్. ఓకే, అప్పుడు డబ్బు వస్తుంటుంది, అప్పుడు బిజినెస్ అనేది స్కేలబుల్ రెడీ చేసుకోవాలి. ఆ స్కేలబుల్ బిజినెస్ మోడల్ అనేది మనం రెడీ చేసుకున్న తర్వాత హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నమాట. అంటే ఆ బిజినెస్లో నుంచి వచ్చే డబ్బులతోని మనం అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది మల్టిప్లై అనేది అవుతుండాలన్నమాట. ఓకే, దాని తగ్గట్టు మనం పెద్దగా ప్రోగ్రెస్ అనేది అవుతాం. సో అలా వెల్త్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడు చాలామంది సేవింగ్స్ అనేది చేసుకోవట్లేదు. సేవింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత సంపాదిస్తున్నామో అవన్నీ ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి, సేవ్ చేసుకోవడం లేదు అంటారు. సో ఎర్నింగ్స్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉండాలి? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సేవింగ్ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇన్కమ్ అంటే మనం కష్టపడి ఏదైతే సంపాదిస్తామో అది ఇన్కమ్. ఆ ఇన్కమ్లకేని వాట్ ఎవర్ మనకు డైలీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పెన్సెస్. సో ఇన్కమ్లకేని ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత మిగిలింది సేవింగ్ అనమాట. ఓకే, కానీ చాలామంది సేవింగ్ అనేది ఈరోజు చేసుకోలేకపోతున్నారు. దీనికి రెండు చేయాలన్నమాట. ఒకటి వచ్చేసి ఎదర్ మన ఇన్కమ్ వాల్యూని అనేది పెంచుకోవాలి, లేదు అని అంటే ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఖచ్చితంగా మనం ముంగడికి వెళ్ళిన తర్వాత చేస్తాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియా ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్ కంట్రీ అనమాట. ఎందుకైందనంటే చాలామంది ఇట్లాంటి నాలెడ్జ్ అనేది లేకపోవడం ద్వారా. ఓకే, 99% ఇండియన్స్ అనేది ఎవరైతే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ లాస్ట్ 30 years నుంచి చూసినట్టయితే చాలా మటుకు ఈ సేవింగ్స్ అనేది తక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువైపోయింది, ప్లస్ ఇంకా ఈ చూపించుకోవడాలు కూడా ఎక్కువైపోయినాయి అనమాట. సో అందుకోసమే ఎవరు కూడా ఈ చూపించుకునే ప్రాసెస్లో రిచ్ కాలేరనమాట. ఇంకా పెద్దగా రిచ్ అయితే కాలేదు. సో అందుకోసమే ఈ చిన్నతనం నుంచే చాలా మటుకు పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పిల్లలకి అనేది ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అసలు సేవింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, డబ్బు అనేది ఎందుకు ఇంపార్టెంట్. దీంట్లో ఒక 2 పాయింట్స్ అనేది చెప్తాను పేరెంట్స్కి, పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేయాలి టువర్డ్స్ మనీ పట్ల. ఫస్ట్ది వచ్చేసి ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లలు అనేది ఫోన్లు అడుగుతున్నారు, బైకులు అడుగుతున్నారు. ఓకే, సో అది ఇప్పియలేక కొంతమంది తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటే వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇప్పిస్తావా సూసైడ్ చేసుకోవాలని. సో ఇప్పుడు ఈ ప్రాసెస్కి కొంతమంది తల్లిదండ్రులు ఇప్పించేస్తున్నారు, ఇంకో కొంతమంది తల్లిదండ్రులు ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఏదైనా జరగడానికి చేసుకుంటారు అనమాట. సో అందుకోసం నేనేమంటానంటే 2 కేసులు నేను హ్యాండిల్ చేసిన దాని ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక ఫాదర్ ఇట్లనే ఫోన్ చేసేసి మా అబ్బాయి ఫోన్ అడుగుతున్నాడు సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, రాత్రి నుంచి తింటలేడు సార్ అన్నాడు. ఇప్పించే అన్న, ఏం మాట్లాడుతారు, సొల్యూషన్ కోసం అడిగితే మీరేంది అట్లా అంటున్నారంటే ఇప్పించేయండి. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే వాట్ ఎవర్ మీరు నెలకి ఎంతైతే సంపాదిస్తున్నారో వానికి ఇచ్చేసేయండి. ఓకే, ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏవైతే ఖర్చులు ఉంటే మొత్తం రాసేయండి, అది కూడా పేపర్ వానికి ఇచ్చేయండి. అలా ఏవైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు ఫోన్ కొనుక్కోమని చెప్పారు, ఐఫోన్ కొనుక్కోమని. సరే సార్ ఇది మంచిగా ఉందని చెప్పి ఇచ్చింది. వాడు ఖుషి అయిపోయాడు, మనకు పెద్ద ఫోనే వస్తుంది అని చెప్పేసి. ఇవేమున్నాయి ఖర్చులు నాకు మా అంటే. తర్వాత వాడు కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇక స్కూల్ ఫీజు అన్నీ కట్టిన తర్వాత 500 మిగిలినాయి. ఇంకా వాడు ఏడ్చుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి, నాన్న ఇంకా నా జన్మల ఇంకా నేను ఎప్పుడు కూడా నీకు ఫోన్ అడగను, ఎప్పుడైనా సరే నేను కష్టపడ్డ దాంతోనే నేను డబ్బులతోనే నేను ఫోన్ కొంటానని చెప్పేసి వాడు అంత రియలైజ్ అయ్యాడు. అంటే అంత ప్రాక్టికల్గా రియలైజ్ చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటుంటారు, ఫోన్ అడగంగానే ఇది వాడాల్సిన ఏజ్ కాదు, నువ్వు ఏంది, నీ వయసు ఏంది, ఇట్లా తిట్టే బదులు అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. రెండోది వచ్చేసి ఇంకో ఫాదరు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసిండు, ఇట్లా మా అబ్బాయి బైక్ కావాలంటున్నాడు. బైక్ కావాలంటున్నానంటే మరి ఏంది సంగతి అని అంటే ఆల్రెడీ ఇప్పించేసిన సార్ అన్నాడు. మరి ఇప్పించేసి మరి ఏంది ప్రాబ్లం అంటే వాడు స్పీడ్గా పోతున్నాడు, హెల్మెట్ పెట్టుకుంటలేడు, వానికి అర్థమైతలేదు వాని వాల్యూ ఏంది, మాకు ఒక కొడుకు మనకి ఎట్లా చెప్పాలి మాకు అర్థమైతలేడు, వాడు ఇంటర్మీడియట్కి వచ్చిండు ఫుల్ ఈగోలు ఉన్నాడు అని అంటే, సరే ఒక పని చేయండి మీరు అని చెప్పిన నేను. ఆ పని ఏంటంటే పొద్దునే ఫాదర్ లేసి ఒక ఫ్రూట్స్ అనేది కొనుక్కొని వాళ్ళ అబ్బాయి వెళ్తుంటే రిక్వెస్ట్ చేసి, నాన్న అక్కడ వరకు డ్రాప్ చేయరంటే సరే డాడీ కూర్చో అన్నాడు. వెళ్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, ఆడ ఆపమన్నాడు. ఆపిన తర్వాత నువ్వు ఒక పని చేయి, నాకు ఎమర్జెన్సీ ఒక వర్క్ వచ్చింది, లోపలికి వెళ్ళి ఒక 10 బెడ్లు ఉంటాయి అక్కడ డోర్ పక్కన, లైన్గా ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ అని అన్నాడు.
డాడీ ఎప్పుడు పని చెప్తుంటావు అని తిట్టుకుంటే వాడు పోయి ఫస్ట్ బెడ్ దగ్గరికి పోయి ఇట్లా ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు కాలు ఇట్లా పైకి కట్టేసింది మొత్తం కట్టుతోని. ఏమైంది అన్న ఇట్లా కట్టేసింది అంటే, మా డాడీ ఎంత చెప్పినా కూడా ఇల్లే ర్యాష్ పోయినా గుద్దేసినా కాలు ఇరిగింది, నేను కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నెక్స్ట్ బెడ్ దగ్గర పోతే చెయ్యి, ఇంకో బెడ్ దగ్గరకు ఉంది. ఇట్లా ఒక 5 కేసులు విన్న తర్వాత చూసిన తర్వాత ఫ్రూట్స్ అక్కడనే వదిలేసేసి ఇక బయటకు వచ్చేసి ఫీల్ అయిపోతున్నాడు. ఇంక అప్పుడే వాళ్ళ డాడీ వచ్చిండు, వర్కౌట్ అయింది లోపల నుంచి ఫీలింగ్. వచ్చిన తర్వాత నాన్నగారు కూర్చుంటే అన్నగారు కూర్చున్న తర్వాత అప్పటి వరకు వాడు ర్యాష్గా పోయేటోడు, స్పీడ్గా పోయేటోడు, హెల్మెట్ పెట్టుకొని 30-40 స్పీడే పోతున్నాడు. అంటే ప్రాక్టికల్గా పిల్లలకి అనేది ఇట్లా చూపించాలి అన్నీ కూడా వాల్యూలు, అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని తిట్టడంతో చేయి చేసుకోవడంతో అనేది మెరాకిల్స్ కావు, ఇంకా ఘోరంగా తయారవుతారు. ఇంకొకటి ఏంటంటే వీలైతే ఈ స్కూల్కి వెళ్ళే తల్లిదండ్రులు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి వాట్ ఎవర్ స్కూల్ ఫీజు ఉంటుందో వాళ్ళ చేతికిచ్చి కట్టుపియాలి, మ్యాండేటరీది. అప్పుడు తెలుస్తుంది మన అమ్మ నాన్న ఎంత కష్టపడేసి మా కోసం కష్టపడేసి స్కూల్ ఫీజు కడుతున్నారని అర్థమవుతుంది. ఏజ్ డజన్ మ్యాటర్, నర్సరీ అయినా కట్టియాలంతే. సో రిచ్ కిడ్స్ కాకపోయినా రిచ్ కిడ్స్ అన్నట్టు ఫీల్ అవుతూ మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ సో కాల్డ్ కిడ్స్. అంతే ఎందుకంటే వాళ్ళకి టు బీ ఫ్రాంక్ వాళ్ళకి తప్పేం లేదండి. పిల్లలు ఇప్పటి నుంచే పైనుంచి వస్తారు, మంచి మనసు క్లీన్ ఉంటే అంత ఉంటుంది. సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు అట్లా తయారయ్యారు అనమాట. వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టే బాధ్యత తల్లిదండ్రులకి, వాళ్ళ కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసే బాధ్యత తల్లిదండ్రులది. ఇగో ఇప్పుడు చూసి ఇదంతా రియలైజ్ అయ్యి ఒక ప్రాసెస్ ప్రకారం చేసే బాధ్యత తల్లిదండ్రులది. ఇది ఏం చేయకుండా వాడిని తిట్టి కొట్టి ఇంకా చేరాంది చేస్తే ఇంకా ఆపోజిట్గా తయారవుతారు. వీళ్ళే రేపటి రోజున సొసైటీలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తలేరు, నాకు అడిగితే ఫోన్ ఇప్పిస్తలేడు, నాకు అడిగితే బైక్ ఇప్పిస్తలేడు అని చెప్పేసి వీళ్ళే సొసైటీలో వచ్చేసి ఈజీ సక్సెస్ కోసం చూస్తారు. ఆ ఈజీ సక్సెస్సే ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అవుతుంది, బెట్టింగ్ యాప్స్. ఏమంటారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి? అంటే ఓకే, ఈ అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, అది వాళ్ళ గురించి కాకుండా మనము బెట్టింగ్ చేస్తున్నారు కదా ఈ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, పువర్ పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఆ దిశగా ఎందుకు వెళ్తున్నారు బెట్టింగ్ యాప్స్ దిశగా? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్లు అంతా కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ పట్ల మైండ్ సెట్ అనేది ఒకటి రియలైజ్ కావాలి. రెండోది మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి, అంటే ఖర్చులు తగ్గించుకొని వృధా ఖర్చులు అనేది సేవింగ్స్ చేసుకోవాలి. మూడోది మన అర్నింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. నాలుగోది ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో చేయాలి. ఇక్కడ ఏమవుతుందనంటే మనీ పట్ల రాంగ్ మైండ్ సెట్, రెండోది సేవింగ్స్ అనేది చేయకపోవడం, మూడోది అర్నింగ్ పొటెన్షియల్ అనేది ఇంకా కెపాసిటీ అనేది పెంచుకోకపోవడం, రైట్ ప్లేస్లో సేవ్ చేసుకోకపోవడం. మరి సేవింగ్ చేసుకోకపోవడం ద్వారా వృధా ఖర్చులు పెంచుకోవడం ద్వారా వీళ్ళకి అనేది ఇన్స్టెంట్ అనేది మనీ అనేది ఇంకా కావాలి, ఏవి ఇంకెక్కువ ఖర్చు పెట్టడానికి, ఇంకెక్కువ షో ఆఫ్ చేయడానికి. అప్పుడు డబ్బులు లేవు. అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోస్ అనేది చూసి ఇన్స్టెంట్ మనీ కోసం, ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం వీళ్ళు అందులో ఆడితే డబ్బు అనేది మనకి ఎక్కువ వస్తాయి, సో దట్ ఈ ఫోన్ కొనొచ్చు, ఈ బైక్ కొనొచ్చు, లేదంటే ఇట్లాంటి లైఫ్ అనేది చూడొచ్చు అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలా ఫీల్ చేశారు. వాళ్ళు చూడు రీ గో నాకు డబ్బు ఇన్స్టెంట్గా వచ్చింది, నేను ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని అట్లా ఫీల్ చేస్తే వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే అరే ఇట్లయితే మనకు కూడా వస్తుంది అని చెప్పేసి బెట్టింగ్స్ యాప్స్లో అనేది వాట్ ఎవర్ ఇన్వాల్వ్ అయిపోయి ఇన్స్టెంట్ సక్సెస్ అనేది పొందుతున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నాను అనమాట, ఇన్స్టెంట్ సక్సెస్ ఎవరైతే పొందుతున్నారో ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండదు, ఎట్లా పోవాలో అట్లా పోతుంది. అదే స్లో ప్రాసెస్లో కష్టపడి సంపాదించిన డబ్బు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫార్ములా అనేది మనకి మన పేరెంట్స్ అనేది చెప్పారు కాబట్టి మనం ఈరోజు ఆ ప్రాసెస్లో పోకుండా కొంచెం వాట్ ఎవర్ మన కష్టాజీతంతోనే మనం ముంగడికి వెళ్తున్నాం. కష్టమో నష్టమో కష్టపడే సంపాదించాలని మోరల్ వాల్యూస్ ఎత్తుకుస్తూనే పోతున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ఎడ్యుకేషన్ ఇందాక అన్నా కదా, ఎప్పుడు కూడా కూర్చోబెట్టి అరే కష్టపడితే ఆ డబ్బు ఫలితం ఎట్లుంటుంది, దాని టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడే కానీ చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఇన్స్టెంట్గా ఎడవంగానే ఇచ్చేస్తున్నారు, అనగానే తీసుకో అనగానే తీసుకో, ఏడిస్తే ఇచ్చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వాళ్ళకి అన్నీ ఈజీగా దొరికినాయి. కాబట్టి ఈరోజు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదైనా అడిగితే దొరకలేదు కదా ఈజీగా, అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఈజీగా దొరుకుతుందని స్టార్ట్ చేసారు అనమాట. ఇది మ్యాక్సిమం ఇలా ఉంది దీని వెనకాల. అంతేగాని దీని వెనకాల ఇంకేదో రీజన్స్ అనేది లేవు. రెండోది వచ్చేసి ఏంటంటే చాలా వేరే వేరే దేశాలలో ఎవరైతే ఉన్నారో, నేను డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేస్తుంటా, అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు పెద్దగా కూర్చొని రీసెర్చ్ చేసారనమాట. రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీలోకి ఏది రాబోతుందని అంటే మన ఇండియా రాబోతుంది. ఎందుకంటే ఏ దేశంలో లేని యూత్ మన ఇండియాలో ఉన్నారు. ఓకే, సో మన ఇండియా అనేది రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీకి రాబోతుంది. అండ్ అది కూడా యూత్ వల్ల. యూత్ వాళ్ళ కనుక గోల్స్ పైన ఫోకస్ చేసి గోల్స్ అచీవ్ చేస్తే
ఇండియా త్వరలో నెంబర్ 1 కంట్రీ అవుతుంది. సో వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్లే స్టోర్లో ఫ్రీగా సంబంధించిన గేమ్స్, రెండో సైడ్ ఈ బెట్టింగ్స్ అని వదిలిపడేసి వీళ్ళు. మన ఇండియాలో కొంతమందికి ఫ్రీ అంటే కకృతి. ఆ ప్లే స్టోర్లో గేమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ క్యాండీ క్రష్ ఇంకా కొన్ని గేమ్స్ ఉంటే పోతూనే ఉంటారు. ఎంత టైం వేస్ట్ చేస్తాను. రీల్స్ స్క్రోలింగ్, ఏదైనా రీల్స్ స్క్రోలింగ్, క్యాండీ క్రషింగ్, లూడో ఇట్లాంటి కొన్ని గేమ్స్లలో పోతూనే ఉంటారు. అంటే అక్కడ ఏమైపోయింది? వాళ్ళు గోల్ అచీవ్ చేసేసారు వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు. ఏమని? యూత్ అనేది గోల్ పైన ఫోకస్ లేకుండా డైవర్ట్ అయితే చాలు, ఆ గోల్ అనేది వాళ్ళు అచీవ్ చేసేసారు. మనం ఏం చేసినాం? మన గోల్ పక్కన పెట్టేసి అవతల గోల్ అచీవ్ చేసినాం. సో ఇన్ షార్ట్ ఏమైపోయింది? మనం అనేది డబ్బులు లేక ఫైనాన్షియల్ క్రైసిస్తో సఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ దానికి టెంపరీ మళ్ళీ సొల్యూషన్ పట్టుకొచ్చారు వాళ్ళే. వీళ్ళు టెంపరీ ఫైనాన్షియల్స్ ఇప్పుడు కావాలంటే బెట్టింగ్ యాప్లు పట్టుకొని వద్దామని పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ఊబిలో కూడా స్ట్రక్ అయిపోయారు. ఇన్ షార్ట్గా ఇంతగానం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ దీనికి బలి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అయ్యారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరైతే ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంది? సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట. అది పాజిటివ్ వేగా. కానీ మన దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ మీనింగే మారిపోయింది అనమాట. ఆ ప్రాంక్ వీడియోస్ చేసేటోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనంట, కిచెన్ టూరు, హోమ్ టూరు, బాత్రూమ్ టూర్లు చేసేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనంట. కొరియోగ్రఫీస్ చేస్తున్నారు, డాన్సులు చేసుకుంటూ కూడా ఇన్ఫ్లుయెన్సర్, అది కూడా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇది అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంది? జనాలకి వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇచ్చుకుంటూ, ఎడ్యుకేట్ చేసుకుంటూ, వాళ్ళకంటూ ఎగ్జాంపుల్గా ఉంటూ, వాళ్ళనంటూ మోటివేట్ చేసుకుంటూ, ఎదుక్కుంటూ రావడము, వాళ్ళని ఒక ఐకాన్ లాగా, ఒక ఐడియల్ లాగా తీసుకోవడం అనేది ఇన్ఫ్లుయెన్సర్. అది నా దృష్టిలో నేను ఇలా అనుకుంటున్నా. గూగుల్ ఏం చెప్తా నాకు తెలియదు. సో కానీ దీనికి ఆపోజిట్ చేసి పడేసారండి. అంటే ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్. అది తప్పు. అది ఆ ఫాలోవర్స్ అనేది కూడా ఏదైతే ఉందో కొంతమంది ఫేక్గా సంపాదించుకుంటున్నారు. ఇంకో కొంతమంది అనేది ఇందాక చెప్పినా కదా, క్రింజీ కంటెంట్ అనేది చేసుకుంటూ సంపాదించుకుంటారు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. దయచేసి అలా పిలవకండి. అలా పిలిచి అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మంచి చేసే వాళ్ళు కూడా పరువు అనేది పోతుంది ఈరోజు. ఓకే. అండ్ ఈరోజు చూడండి, ఎడ్యుకేషన్ కంటెంట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా చాలా ఎడ్యుకేషన్ కంటెంట్ కూడా చేస్తుంటారు, మేము చేస్తుంటాం. చాలామంది ఈ ఎడ్యుకేషన్ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఈ క్రింజీ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయంటే టైంపాస్ ఏదైతే వీడియోస్ ఉంటాయో అవే ఎక్కువ చూడాలని ఇష్టపడుతున్నారు అనమాట. అది కనుక మైండ్ సెట్ చేంజ్ కాకపోతే ఇంకా ఈ పూర్ క్లాస్లోనే మిగిలిపోతారు. ఇట్లాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ చూడడం ద్వారా ఓకే 4 విషయాలు అనేది మనం నేర్చుకొని మన మైండ్ సెట్ చేంజ్ అయ్యి మనం ఎక్కడి నుంచి డబ్బు సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ మల్టిప్లై చేయొచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా లైఫ్లో ఎంత చేంజెస్ వస్తుంది. కానీ ఇవి చేయకుండా టైంపాస్ అన్నీ ఎందుకు చూసుకుంటున్నాను మళ్ళీ రీసెర్చ్ చేస్తే దీని వెనకాల ఇంకా పెద్ద సైన్స్ అనేది నాకు తెలుసుకున్నాను రీసెంట్గా. ఇది కనుక ఎవరైతే అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది. ఇది అనమాట డోపమైన్ అంటే ఏంటంటే ఇన్స్టెంట్ ప్లెజర్. అంటే డోపమైన్ అనేది ఒక కెమికల్ ఉంటుందన్నమాట. వాట్ ఎవర్ మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఆనందం కనుక లోపల వచ్చింది అనుకోండి, డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇంకోటి సెరోటోనిన్ రైట్. సెరోటోనిన్ ఏదైతే ఉంటుంది కదా, అది కూడా ఆనందం వచ్చినప్పుడు కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందన్నమాట. డోపమైన్ ఏంటంటే ఇన్స్టెంట్, సెరోటోనిన్ ఏదైతే ఉంది కదా అది ఇన్స్టెంట్ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మంతంతా కష్టపడిన తర్వాత వాట్ ఎవర్ మీరు కోరుకునేది ఏదైతే ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏదైతే ఆనందం వస్తుంది చూడండి, అది సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది ఆ రోజు డే లాంగ్ ఉంటుంది, లేదంటే 2-3 రోజుల వరకు ఉంటుంది, వారం రోజుల వరకు ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ చాలా సూపర్గా ఉంటుందండి. డోపమైన్ అంటే ఏంటంటే ఇప్పుడు పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ చూడంగానే వావ్ నాకు వ్యూస్ వచ్చినాయి, నాకు లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, సూపర్ అని అంటాం కదా, అది డోపమైన్ అనమాట. ఓకే, సో అది ఏమైపోతుంది తెలుసా, వచ్చింది కదా ఇన్స్టెంట్గా. మళ్ళీ మీరు కొద్దిసేపు ఇట్లా లంచ్ చేస్తుంటే ఇంకేదైనా కొంచెం ఖాళీగా ఉండగానే లోపల నుంచి ఫీలింగ్ వస్తుంది అనమాట, డోపమైన్ తక్కువైపోయింది మళ్ళీ కావాలి. మళ్ళీ ఫోన్ తీస్తాం, మళ్ళీ చూస్తాం, మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి వస్తుంది కోతిలాగా, డోపమైన్ తక్కువైపోయింది కావాలి. సో అట్లా ఈరోజు చాలామంది మనుషులు అనేది ఏమైందంటే డోపమైన్కి అడక్ట్ అయిపోయారు. మంచి డోపమైన్ ఓకే, ఈ చీప్ డోపమైన్ చీప్ డోపమైన్కి అడక్ట్ అయిపోయారు. నేనేమంటానంటే ఈ చీప్ డోపమైన్కి అడక్ట్ అయ్యే బదులు సెరోటోనిన్ ఏదైతే కెమికల్ రిలీజ్ చేస్తే చూడండి, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, దానికి అడక్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం అందరము ఇప్పుడు స్విగ్గీ ఆర్ జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తాం, ఇన్స్టెంట్ ఫుడ్ వస్తుంది, అది ఇన్స్టెంట్ డోపమైనే రైట్. సో వాట్ ఎవర్ ఈరోజు రీల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాయి, ఇన్స్టెంట్ డోపమైనే. ఓకే, ఈ పాడ్కాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 1 hour పైకి వస్తుంది. ఇది చూడడం ద్వారా సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆలోచన వస్తుంది కదా, డబ్బు సంపాదించాలి గుడ్ వే అని, రైట్. అదే ఒక చిన్న రీల్ అనేది ఇట్లా చూడడం ద్వారా ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ డోపమైన్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్స్టెంట్ డోపమైన్ అనేది తీసుకురాకుండా ఓకే
పర్మనెంట్ సెరోటోనిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తే బాగుంటుంది. అది ఎట్లా వస్తుంది అని అంటే ఇన్స్టెంట్ డోపమిన్లని అడిక్షన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసేసాలన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఈ ఫోన్లో డైలీ మొత్తానికి ఒక 1 అవర్ నేను వాడతానని అది పెట్టుకున్నారనుకోండి, ఇన్స్టెంట్ డోపమైన్కి దూరం అయిపోయారు. ఇన్స్టెంట్ డోపమైన్లు ఏవేవైతే వస్తాయో, ఎందుకంటే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ తెలుసు మంచి షెడ్యూల్. ఏవైతే ఇన్స్టెంట్ డోపమైన్లు ఏ సోర్సెస్ ద్వారా వస్తున్నాయో, గేమ్స్ ద్వారా ఆర్ ఇన్స్టెంట్ రీల్స్ చూడడం ద్వారా, ఇన్స్టెంట్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడం ద్వారా ఆర్ వాట్ ఎవర్ ద్వారా వస్తుందో అవన్నీ దూరం చేసుకున్నారనుకోండి, ఓకే, అప్పుడు కష్టపడుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆ కష్టానికి ఒక సెరోటోనిన్ కెమికల్ రిలీజ్ అవుతుంది, ఫలితం. అది సూపర్ సక్సెస్. అది ఒకప్పుడు మనం మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం అనమాట. దాన్ని నెల మొత్తం కష్టపడిన తర్వాత జీతం వస్తే, నెల మొత్తం కష్టపడ్డ తర్వాత సక్సెస్ వస్తే, ఇన్స్టా అంటున్నారు కాబట్టి అది ఇన్స్టెంట్ అదే మనం తెచ్చుకొని వండుకొని తింటే అది ఇంకెంత అది దాన్నే అంటారు అనమాట సెరోటోనిన్. అది కెమికల్ అది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడనే మీరే సింపుల్గా చెప్పేసారు అనమాట. స్విగ్గీ జొమాటోలో ఇన్స్టెంట్గా ఆర్డర్ పెడితే డోపమైన్ అనేది వస్తుంది. అదే వండుకొని అందరు కలిసి కూరగాయలు కట్ చేసి స్టవ్ మీద వేసి తిప్పి బాగా వండి కిచెన్లో గంట ప్రిపేర్ చేసిన తర్వాత బయటికి వచ్చి అందరికి వడ్డించి అందరు తిని పెడితే వాళ్ళు బావంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది సక్సెస్తో లింక్ చేస్తున్నాను. సేమ్ అట్లా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే బెట్టింగ్ ఎందుకు వచ్చిందంటే ఈజీ సక్సెస్ ఎందుకు వచ్చిందంటే సేవింగ్ లేకపోవడం ద్వారా, ఓకే, అండ్ ఖర్చులు అనేది వృధావి పెంచుకోవడం ద్వారా, ఇవన్నీ ద్వారా వస్తున్నాయి అనమాట. అందుకోసం కొంచెం ఏదైనా చేస్తే చాలా బాగా ఉంటుందని అర్థం. ఎనీథింగ్ రిలేటెడ్ టు మనీకి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. సో ఫైనల్లీ ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, సేవ్ చేయాలి అనుకుంటారు, వెరీ ఫైన్, కానీ ఖర్చులు తగ్గించుకోవాలి సేవ్ చేయాలంటే అంటారు. ఇది కరెక్టా రాంగా? ఖర్చులు తగ్గించుకోవడం అనేది కరెక్ట్ కాన్సెప్టా? సో ఖర్చులు అనేది ఏవైతే ఉంటాయి కదా, నిజంగా చెప్పాలనంటే తగ్గించుకోవాలి అండ్ దాని తర్వాత సేవ్ చేయాలి, ముంగడికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ వాల్యూ కూడా పెంచుకోవాలన్నమాట, రైట్? సో ఈ రెండు కూడా కవర్ చేద్దాం మనం. ఒకటి ఏంటంటే ఖర్చులు అనేది తగ్గించుకొని సేవ్ చేసి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అనంటే మీరంతా కూడా ఖర్చులు రీజనబుల్గా ఉన్నాయంటే ఇన్కమ్ వాల్యూ ఎట్లా పెంచుకోవాలి. ఫస్ట్ దీనికోసం ఖర్చులు అనేది ఫస్ట్ వచ్చేసి బేసిక్ నీడ్స్, గ్రాసరీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ క్లోత్స్ ఎక్సెట్రా. వాట్ ఎవర్ షాపింగ్ మనం చేయనికే పోతుంటాం కదా, ఎప్పుడైనా పోయినప్పుడు నేనేమంటానంటే అక్కడ పోయే ముందే ఇంట్లో కూర్చొని లిస్ట్ అంతా రాసుకొని ఆ లిస్ట్ పట్టుకొని అక్కడ షాపింగ్ మాల్లోకి వెళ్ళి దాని తగ్గట్టే కొని రావాలి. వితౌట్ లిస్ట్ అక్కడ పోయారు అనుకోండి, సంబంధం లేకుండా అన్ని కొని పడేసేసుకొని వచ్చేస్తారనమాట. ఇది ఫస్ట్ టిప్. చాలా సింపుల్. లిస్టుతోనే బయట కాలు పెట్టాలి, లేదంటే వద్దు. ఇంకోటి కూడా ఉందండి, డబ్బులు అనేది ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు తీసుకోకుండా లిస్ట్ రాసుకున్న తగ్గట్టు యావరేజ్ బడ్జెట్ క్యాష్ తీసుకొని పోతే కూడా అంతే ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇది సూపర్. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి లేకుండా క్రెడిట్ కార్డులు పెట్టుకొని, డెబిట్ కార్డులు పెట్టుకొని, గూగుల్ పేలు, ఫోన్పేలు పట్టుకొని ఆ లిస్ట్ కూడా రాసుకుండా ఆడికి పోతే ట్రాలీ పట్టుకొని ఎయ్ అని చెప్పేసి ట్రాలీ మొత్తం నింపేసుకొని పోతుంటారు అనమాట. అట్లా వేయకుండా ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఇంపల్స్ పర్చేస్. అంటే మనకు అవసరం ఉన్నదే మనం కొంటున్నామా, లేదంటే ఎమోషన్ బేస్డ్ కొంటున్నామా? నీడ్ బేస్డ్ ఆర్ ఎమోషన్ బేస్డ్? నీడ్ బేస్డ్ అంటే ఇప్పుడు ఇవి అవసరాలు, ఎమోషన్ బేస్డ్ అంటే ఇప్పుడు అవసరం లేదు కానీ అది ఉంటే నాకు ఇష్టము. ఓకే, సో ఎమోషన్ బేస్డ్ ఖర్చు చేయకుండా నీడ్ బేస్డ్ ఖర్చు చేస్తే కూడా మనకు డబ్బులు సేవ్ అవుతాయి. మూడోది ఎంటర్టైన్మెంట్. రెస్టారెంట్, మూవీస్, వెకేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, దీనికంటూ ఒక ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లోనే వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తే కూడా అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే ఊరుకోవడము, ఏ కొత్త రెస్టారెంట్ ఇన్స్టాలో రీల్స్ రావగానే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, పోవడము, అండ్ ఏ వెకేషన్కి కొంతమంది రీల్స్ చూస్తుంటాం అనమాట, బాలి వేరు, మాల్దీవ్స్ వేరు, నేను కూడా ఉరకడము, ఇవన్నీ కూడా మళ్ళీ వేస్ట్ ఖర్చు అయిపోతున్నాయి. ఈఎంఐలు కూడా రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే లయబిలిటీస్ ఈఎంఐ, అసెట్స్ ఈఎంఐ. లయబిలిటీస్ ఈఎంఐ అంటే ఫోను ఆర్ కారు ఆర్ వాట్ ఎవర్ ఇంకా కొన్ని ఉంటాయి లయబిలిటీస్ వస్తువులు, అవన్నిటికీ మనం ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళ వాల్యూలు అనేది పెరగవు, తగ్గిపోతాయి. దానికి ఈఎంఐ కట్టుకుంటే పోతే వేస్ట్. అదే అసెట్స్కి అంటే ల్యాండ్ పైన మీరు ఏదైనా లోన్ తీసుకున్నా, లేకపోతే ఒక ప్రాపర్టీ పైన లోన్ తీసుకున్నా కూడా ఇది మంచి ఈఎంఐ అంటారనమాట. నేను ఒకటే చెప్తానమాట, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మెట్లు అనమాట. సో ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళాలి. సో ఈ మెట్లు అనేది ఏంటంటే సేవింగ్ అనేది చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇట్లా మనం రీచ్ అవుతాం. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, సేవింగ్ అనేది చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈఎంఐస్ అనేది పెంచుకుంటున్నారు కదా, మెట్లు ఎక్కితేలే గుంతలలో దుంకుతున్నారు. కారు ఒక గుంత, ఫోన్ ఒక గుంత. ఈ గుంతలకి ఎప్పుడు పడి భూమి పైనకి వస్తారు, ఈ భూమి పై నుంచి ఎప్పుడు మెట్లు ఎక్కేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చేరుకుంటారు. సో అందుకోసమే ఈ గుంతలకి కొంచెం బయటికి రండి. ఎమోషన్ బేస్డ్కి వెళ్ళేసి కొనేసి ఈఎంఐలు అనేది పెట్టుకొని పోకండి. ఎందుకంటే మార్కెట్ కూడా ఏముందంటే 0 డౌన్ పేమెంట్ ఈఎంఐ అంట.
అంటే మీకు ఏం అవసరం లేదు, ఐఫోన్ కొనాలా రండి ఇన్స్టెంట్గా మీ యొక్క వాట్ ఎవర్ సివిల్ స్కోర్ చూపెట్టండి, ఫోన్ తీసుకొని పోండి అంటారు. అంటే జీరో డౌన్ పేమెంట్ అనేది వాళ్ళు తీసుకొచ్చి మనకు టెంప్ట్ చేసేసి మన గుంతలలో పెట్టేస్తున్నారు అనమాట. సో అది చేయొద్దు. నెక్స్ట్ కార్ అనేది కూడా ఎలా ఉండాలంటే ఈ మధ్యకాలంలో మనకి ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, గొప్ప గొప్ప రిచ్ పీపుల్ దగ్గర కూడా కార్ లేదండి. వారన్ బుఫెట్ దగ్గర కూడా కార్ లేదనమాట. ఎవరైతే ఓలా, ఊబర్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరనే కార్ లేదు. ఎందుకంటే ఇవన్నీ వాడుకొని వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకొని ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. మనం ఏంటంటే చూపించుకోనికే కార్ అనేది కొని పడేసేసి దాన్ని ఏదో వారానికి 2-3 సార్లు వాడతాం, దానికి ఈఎంఐనే ఎక్కువ కడతాం మనం. ఓకే, సో అందుకోసం కార్ కూడా కొత్తది కొనకుండా ఒక సెకండ్ హ్యాండ్ అనేది కొనండి. వాట్ ఎవర్ ఈఎంఐలో ఏదైనా పోవాలనుకుంటారో మన మంత్లీ ఇన్కమ్లకి 30% ఆ ఈఎంఐకి బడ్జెట్కి అనేది ఉండాలి. ఈరోజు ఏమవుతుందనంటే మన నెసెసిటీస్ ఇవన్నిటికన్నా ఈఎంఐ ఎక్కువైపోతుంది. తీరా అప్పు చేసుకోవాలి మంత్ ఎండింగ్ రాగానే. కొంతమంది ఉంటారు 30 రోజులు ఫస్ట్కి 5th లోపల జీతం పడుతుంది, అండ్ 5th నుంచి 10th లోపల జీతం అయిపోతుంది, అండ్ నెక్స్ట్ 20 days మళ్ళీ అప్పులు కూడా కూస్తారు. ఎందుకంటే ఇదే బ్యాడ్ ఫైనాన్షియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్. ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా మేనేజ్మెంట్ సీట్ పెట్టేసి మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున ఏమైతే తెలుసా, ఆ కాలేజ్ కనుక మంచిది వెళ్ళింది అనుకోండి, వీడు కనుక మంచి చదివిండి అనుకోండి, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అయింది అంటే. కానీ అది వర్కౌట్ కాదండి. మంచి కంపెనీలో జాబ్ వచ్చినా కూడా ఇన్వెస్ట్ చేసిన దానికి తక్కువనే వస్తుంది అది. అంతే. ఓకే, రాదర్ దెన్ ఆ ఎడ్యుకేషన్ అట్లా మైండ్ సెట్ ఉండడం కన్నా వీళ్ళకి నార్మల్ కాలేజీలోనే డబ్బులు అనేది ఖర్చు పెట్టేసి, నార్మల్ స్కూల్లోనే ఖర్చు పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఆ డబ్బుని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, లైక్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి దాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు చాలా గొప్పగా అవుతారు అనమాట. ఇక ఫైనల్గా మ్యారేజ్లు కూడా ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, 25 years వరకు వాడు ఏం చేసిండంటే రూపాయి సేవ్ చేసుకున్నాడు, ఒక 5-10 లక్షల రూపాయలు జమ చేసుకున్నాడు. అండ్ తీరా అమ్మాయిని చూశారు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చెప్తున్నాను నేను. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక 10 లక్షలు కట్నం, 20 లక్షలు కట్నం అన్నారు, వాట్ ఎవర్. సో ఇప్పుడు వీడు పెళ్లి చేసుకోవాలి కదా, బడ్జెట్ 20 లక్షలు అయింది. ఫంక్షన్ హాల్ వీడు 10 లక్షలు సేవ్ చేసుకుందని అనేది ఫంక్షన్ హాల్కి. అమ్మాయికి కట్నం ఇచ్చారు కదా, ఎందుకు ఇస్తారు జనరల్గా? ఏదైనా అమ్మాయి వాళ్ళ సైడ్ అబ్బాయికి ఎందుకు ఇస్తారు? జస్ట్ ఆ అమ్మాయి వెళ్తుంది కాబట్టి ప్లస్ ఇంకా అమ్మాయి ఆ ఇంట్లో వెళ్ళినాక హ్యాపీగా ఉండాలి, ఆ ఖర్చులకి వాట్ ఎవర్ కాన్సెప్ట్ అది. కానీ ఇక్కడ ఏం చేసారు, అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన 10 లక్షలు కట్నం అండ్ వీడి దగ్గర ఉన్న 10 లక్షలు 20 లక్షలు చూపించుకోనికే పెళ్లికి ఖర్చు పెట్టి పడేసి. పాపం అమ్మాయి జీవితం ఇక రోజు అంతే సంగతి, అండ్ వీడి జీవితం కూడా అంతే సంగతి. అంటే ఏంది, నెలకు తిరిగేసరికి వీడికి ఈఎంఐ కట్టలేక ఇంకా ఖర్చులకి రిలేటెడ్ పోవడానికి ఇలా చేసుకోవాలి. అదే 20 లక్షలు ఆ ఒక్కరోజు సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం కంట్రోల్ చేసుకొని చిన్నగా పెళ్లి చేసుకొని ఆ మినిమం ఒక 17 లక్షలు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇద్దరు కలిసి లైఫ్ ఎంత బాగా లీడ్ చేయగలుగుతారు. కాకృతి ఇది. సో ఇవి చెప్పడానికి చాలా బాగానే ఉంది, మీకేంది అని అంటారు, కానీ నేను కూడా అలాంటి మిస్టేక్స్ వేసే ఈరోజు రియలైజ్ అయ్యి నేను కరెక్ట్ చేసుకొని ముంగడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పి నేను ఆ మిస్టేక్సే బై ద వే ఓపెనే చెప్తున్నాను, ఎందుకంటే మనం అవన్నీ తప్పులు చేసినాం, మీరు చేయొద్దని చెప్తున్నాను అంతే. ఎక్కువ ఖర్చులు, ఆడంబరాలకు పోకుండా చాలా తక్కువ ఖర్చుతో మినిమల్గా అయిపోయి సేవింగ్స్ అనేవి ఎక్కువ చేసుకుంటే ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉంటుంది, బాగుంటుంది. సో అందుకోసమే ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఒకటి ఖర్చులు అనేది తగ్గించుకోవడానికి ఇందాక చెప్పినాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి. ఇన్కమ్ వాల్యూ ఎట్లా పెంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ వాల్యూ పెంచుకోవడానికి 1-2 కాదు, చాలానే టిప్స్ చెప్తాను. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు రాక్షసులు అండ్ దేవతలు ఇద్దరు కూడా సముద్రం మధ్యలో ఒక నాగుపాము, ఒక కొండ, ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాగడం తెలుసు కదా ఇది మీకు, రైట్? సో ఒక సైడ్ నుంచి రాక్షసులు లాగుతున్నారు, ఇంకో సైడ్ నుంచి దేవతలు లాగుతున్నారు. ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత లక్ష్మీమాత వచ్చిందనమాట. వచ్చిన తర్వాత రాక్షసులు అంటున్నారు నాకు కావాలి, దేవతలు అంటున్నారు నాకు కావాలన్నమాట. సో ఆమె ఆపండ్రా బాబు మీరు ఏం అరుస్తున్నారు, ఫస్ట్ ఆ దూరంలో చెట్టు కింద ఒక ఆయన పండుకొని ఉన్నాడు, ఎవరైనా అంటే వీళ్ళందరూ కలిసి ఆయన నారాయణుడు. ఏం చేస్తుంటాడు ఆయన జనాల జీవితంలో మంచి చెడులు చూసుకుంటుంటాడు, వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారు. సో మీరు ఇట్లనే కొట్టుకొని అడుచుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది. ఎందుకనంటే లక్ష్మి డోంట్ కమ్ హూ హాస్ ఫర్ ఇట్. అంటే లక్ష్మీమాత ఎవరైతే అడుగుతారో వాళ్ళ దగ్గరికి రాదు, ఎవరైతే ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారో వాళ్ళు పిలవకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు అర్థం. సూపర్. సో అందుకోసమే రాదర్ దేను నాకు జీతం పెరుగుతలేదు ఏడ్చే కన్నా మనం ఏం పని అట్లాంటివి చేసి మన వాల్యూ అనేది కంపెనీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం గట్లా ఆలోచించాలి. నాకు బిజినెస్ అయితే లేదు ఏడ్చే కన్నా మేము అట్లాంటిది ఏం చేసి మా కస్టమర్స్కి వాల్యూ యాడ్ చేస్తే సో దట్ వాళ్ళు మాకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తారని అట్లా ఆలోచించాలి. ఇంకా అది లేదు మైండ్ సెట్ ఈ మధ్యకాలంలో. ఎంతసేపు నాకు ఎంత చేసినా గంతే అని చెప్పి ఏడవడం తప్ప అసలు నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, నాకు హైర్
చేసుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాపీ ఉన్నారు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జీతం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే హ్యాపీ లేనప్పుడు నేను చేసింది ఇప్పుడు ఎట్లుందంటే, ఇది ఒక స్కూల్లో ఒకసారి నేను నా ఫ్రెండ్ సింగింగ్ కాంపిటీషన్ ఉంటే తీసుకొని పోయాడు. తర్వాత నేను స్టేజ్ పైన పాడేసి వస్తా అన్నాడు. సరే పో అన్నాడు. వాడు స్టేజ్ పైన పాడేసి వచ్చిన తర్వాత నా పక్కకు కూర్చొని ఏం సూపర్ వాడినా కదా అని అన్నాడు. నేను అన్నా నీకు మాత్రమే తెలుసు ఎంత సూపర్ వాడినావు, మా అందరికి అనేది ఏడ్చినట్టు ఉంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మాత్రమే తెలుసు వీళ్ళు ఎంత మంచి పని చేసిరు, అందరికీ తెలియాలి కదా ఎంత మంచి పని చేసిరు. సో వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు కొంతమంది, ఈగోలో వచ్చేసేసి నేను చేసిందే గొప్ప అనిపోయి ఫీల్ అయిపోతున్నాను. అందుకోసం వాళ్ళకి ఇన్కమ్ వాల్యూ పెరుగుతలేదు. సో బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, వాట్ ఎవర్ నేను పని ఈరోజు చేస్తున్నా, బిజినెస్ ఓనర్ ఆర్ జాబ్ చేసే ఎంప్లాయీ ఆర్ వాట్ ఎవర్, ఈరోజు నేను ఏదైతే పని చేస్తున్నానో ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు అని చెప్పేసి ఇది ఆలోచించాలి. వాళ్ళకు ఉపయోగపడతలేదు, వాళ్ళు సాటిస్ఫై అవుతలేరు, ఇప్పుడు నేను చేసిందే కరెక్ట్ అంటే అది చేసిన పని వేస్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు వాళ్ళ కోసం మేము బతకాలా, వాళ్ళ సాటిస్ఫై, అది కాదు. ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించమంటున్నాను నేను, ఎక్కడికో వెళ్ళిపోమంటాను మళ్ళీ. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలంటే స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారంటే మీకు అంత నాలెడ్జ్ ఉంది, అంత స్కిల్స్ ఉన్నాయి కాబట్టి 1,00,000 సంపాదిస్తున్నాడు. 2,00,000 సంపాదించాలంటే దాని తగ్గట్టు స్కిల్స్ అనేది పెంచుకోవాలి, నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. సో అందుకోసమే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ పెంచుకుంటుండాలి. అది ఒక గోల్డెన్ కొటేషన్ ఏంటంటే, నిన్నటి వరకు ఏదైతే చేశారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చెయ్యింది ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. సో అందుకోసమే రోజు రొటీన్గా చేసిన వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే అప్పుడు డిఫరెంట్గా ఏదైనా దక్కుతుంది. నిన్నటి చేసింది ఈ రోజు చేసింది అదే వర్క్ చేసుకుంటూ కూస్తే చేసినందుకు మనకు బోర్ దొరుకుతుంది, ఫస్ట్ చూసేటోళ్ళకి కూడా బోర్ దొరుకుతుంది. ఇంక ఏముంది అలా సక్సెస్ కిక్ ఏముంది చెప్పండి. మనం ఒక కొత్త వర్క్ చేస్తే మనకి అబ్బా సూపర్ చేసినామని ఈరోజు సాటిస్ఫాక్షన్ ఉండాలి కొంచెమన్నా. అది ఏం లేకుండా రొటీన్లో చేసుకుంటూ కూస్తే అంతే ఉంటుంది. అప్పుడు వాల్యూ పెరగదు, ఇన్కమ్ పెరగదు. పెరగాలనుకున్నా కూడా స్కామ్ అది. ఇప్పుడు ఎవరైతే వాల్యూ యాడ్ చేయకుండా, కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా ఇంకా ఇన్కమ్ పెరగాలనుకున్న వాళ్ళు స్కామ్ అంతే. మరి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నారు, ఒక జీతం వస్తుంది, నాకు ఇన్కమ్ పెరుగుతలేదు అని అంటే ఇప్పుడు ఫర్ సంవత్సరానికి ఒకసారి పెంచుతుంది కదా, ఇన్కమ్ పెరుగుతలేదు ప్రతి నెల పెంచుకుంటూ కూర్చోరు కదా వాళ్ళు, ప్రాసెస్ అది. సో మరి నీకు ఇంకా ఇన్కమ్ పెరగాలంటే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకో. పొద్దున పోయి సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం ఇంకేదైనా పని చేయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. అది సొల్యూషన్ అనమాట. ఇంకోటి 4వది, అవాయిడ్ కంపారిజన్. పక్కనోడు ఇంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి కంపారిజన్ అనేది చేసుకోవద్దు. ఎందుకనంటే ఈ కంపారిజన్ చేసుకున్నప్పుడు మన ఫోకస్ ఇన్కమ్ పెంచుకోవడం పైన లేదు. ఆ కంపారిజన్లో మన వాల్యూ తగ్గించుకొని నా బతికి ఇంతేనా అని చెప్పేసి ఫీల్ అయిపోయి అర్నింగ్ కెపాసిటీని తగ్గించుకుంటున్నాం మనం. సో అందుకోసం కంపారిజన్ అనేది చేసుకోకుండా చేసుకోవాలి, పాజిటివ్గా చేసుకోవాలి. వాళ్ళు ఇంతే చేసారు కదా నేను ఇప్పుడు ఇంతే చేస్తాను అని చెప్పి అట్లే చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పి షేడవద్దు. అండ్ బీ 100% ఫోకస్డ్ అండ్ కమిటెడ్ వాట్ ఎవర్ వర్క్ గివెన్ ఫర్ యూ. ఇచ్చిన వర్క్కి 100% కమిట్మెంట్ ఇచ్చి 100% చేస్తే బాగుంటుంది. ఇంకా 4వది, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇన్కమ్ వాల్యూ పెరగాలనంటే ఇప్పుడు చెప్పిన ఇవన్నీ చేయాలనంటే టైం వేస్ట్ చేయొద్దు. రీల్స్ చూసుకుంటా, టైంపాస్ చేసుకుంటా, పొద్దున్న దాకా అన్నీ చేసుకుంటా కూర్చొని ఇన్కమ్ పెరుగుతలేదని అంటే కుదరదు అది. సో టైం వేస్ట్ అనేది కూడా చేయకుండా ప్రొడక్టివ్ అనేది పెంచుకుంటే ఇన్కమ్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. అండ్ అలానే చాలా ఇంపార్టెంట్, ఇందాక నేను ప్రతిసారి చెప్తున్నట్టు, రిచ్ పీపుల్ వాళ్ళ ఎదుగుతున్న వాళ్ళని స్కోల్డ్ అనేది చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకొని మనం ముంగడికి అనేది వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ ఫోకస్ ఆన్ యూ సో దట్ ఆటోమేటిక్లీ వన్ డే ఇన్కమ్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ఇతరుల వాళ్ళతో కంపారిజన్ చేయడానికి చూస్తుంటారనమాట. ఓకే, నెవర్ ఎవర్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ సో దట్ వన్ డే యూ విల్ బీ ప్రూవ్డ్. అదేనా? సో ప్రతి ఒక్కరితోని నేను ఇది గొప్ప, నేను ఈ గొప్ప, నాకు ఆ వర్క్ వచ్చి ఈ వర్క్ వచ్చి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. వాట్ ఎవర్ నువ్వు నిన్న ఈ పని చేసినావు, ఈ రోజుకి బెటర్ చేయి, ఇంకో బెటర్ చేసుకుంటూ పోతుంటే ఒక రోజు నువ్వేందో మార్కెట్కి అందరికీ తెలిసిపోతుంది. సో దానిపైన ఫోకస్ అనేది చేయాలంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనము ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకున్నాము, ఇంక్రీజ్ చేసుకున్న ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి? చేయకపోతే అంత వేస్టే మళ్ళీ. అంటే చేసుకున్న ఇన్కమ్ అంతా కూడా వేస్టే కదా. సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే జనాల ప్రకారం ఏంటంటే, ఒకటి ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటాం, ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్. రెండోది అసెట్స్ కొనడం కోసం, ఇల్లు, ప్లాటు ఆర్ కారు, హోము, వాట్ ఎవర్ రిలేటెడ్. ఇంకోటి కొంతమంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఇంకొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడం కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్ ఏముండాలి అసలు? ఇన్వెస్ట్మెంట్ గోల్ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేదే ఇన్వెస్ట్మెంట్ గోల్ ఉండాలి. అంతేగాని ఇప్పటిదాకా చెప్పిన వాటి రిలేటెడ్ గోల్ ఉండొద్దు అనమాట. ఎందుకంటే
ఇప్పటి వరకు చెప్పినది ఏదైతే ఉంటుందో అవి ట్యాక్స్ కట్టడం కోసము, ట్యాక్స్ సేవ్ చేయడం కోసం ఇవన్నీ 5-10% లోపలనే వస్తాయి అనమాట. సో దాని ప్రకారం మన రెవెన్యూ అనేది ప్రోగ్రెస్ కాదు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు మీ ప్రకారం అంటే చెప్పండి జనరల్గా మీకు ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది పర్సంటేజ్ ఒక 15-20%. ఒక 5-10% ఎవ్రీ ఇయర్ 5-10% అనేది ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ని ఎవరైతే బీట్ చేసే ఇన్కమ్ని పెంచుకుంటారో బాగుంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని అంటే వాట్ ఎవర్ ప్రైస్కి ఈరోజు మనం కొన్నామో, ఓకే, అసెట్స్ కాదు, లయబిలిటీస్. వాట్ ఎవర్ ప్రైస్కి ఈరోజు మనం కొన్నామో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ప్రైస్ అనేది వాట్ ఎవర్ ఉన్నదో అంతకు ఉండదు, ఇంకా పెరుగుతుంది. 100 రూపాయలు కొన్న వస్తువు ఇప్పుడు 100 రూపాయలు ఉండదు. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాతనో ఒక సంవత్సరం తర్వాతనో ఆ 100 రూపాయల వాల్యూ కాస్త 110 రూపాయలది అవుతుంది అనమాట. ఓకే, సో అందుకోసం ఇన్ఫ్లేషన్ పైన మనం డబ్బులు అనేది ఖర్చు పెట్టొద్దు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తుంటాం అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మంత్లీ ఇన్కమ్ ఒక 25,000 రూపాయలు అనుకుందాం, ఎక్స్పెన్సెస్ 20,000 రూపాయలు అనుకుందాం, సేవింగ్ ఎంత 5,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయండి. అప్పుడు 500 రూపాయలు పెరిగింది అంటే ఈయన సేవింగ్ 4,500. మళ్ళీ ఇంకా 2 నెలలు అయిన తర్వాత వేరే ధరలు కూడా పెరిగినాయి, అప్పుడు ఈయన సేవింగ్ 4,100 అయిందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ధరలు పెరిగినప్పుడల్లా మన సేవింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ మన సేవింగ్ని తినేస్తుంది అన్నట్టు అర్థం అనమాట. సో అందుకోసం ఇన్ఫ్లేషన్ని బీట్ అనేది మనం చేసేటట్టు ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, ఓకే, 3 ప్లేస్లు ఉన్నాయి. ఒకటేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేయడం, రెండోదేమో ఏదైనా మంచి ఎప్పటి నుంచో ఒక కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా, 1,00,000 రూపాయలు పెట్టి వెళ్ళిపడేస్తాను ఒక కంట్రీకి వెళ్ళడం. రెండోది వచ్చేసి ఒక సోఫా ఎప్పటి నుంచో ఇంట్లో లేదు, ఒక సోఫా ఉంటే బాగుంటుంది అని అనుకుందాం. సో మూడిట్లో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసిరని అనుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం అనమాట. మీరు ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, అది 10% చొప్పున రిటర్న్ వచ్చిందంటే 1,64,000 అయింది. ఇది మంచిదే. సోఫా పైన కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళది ఎంత అయింది తెలుసా? అంటే ఆల్మోస్ట్ ఒక 1,90,000 అనేది ఆ సోఫా వాల్యూ అనేది అయ్యిందని అనుకుందాం. ఓకే, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ప్లేస్లో చేస్తే అది ఒక ట్రిప్కి ఎక్కడ వెళ్తే ఆ ట్రిప్ అనేది 2,10,000 రూపీస్ అయింది. ఓకే, అంటే 2,10,000 రూపీస్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిప్కి మీరు అంత ఖర్చు పెట్టి వెళ్ళారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే దాని కాస్ట్ 2,10,000 పెరిగిపోతుంది ఇంకా. అంటే అది వేస్ట్. మన వాట్ ఎవర్ ఇప్పుడు నేను చెప్తున్నాను, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఉండాలన్నమాట. మార్కెట్లో ప్రైజెస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. ఇంకా విడమర్చి కామన్గా చెప్తా, ఇంకా కామన్గా అయితే మీకు అర్థమవుతుంది. ఒక 100 రూపాయలు ఒక పర్సన్కి వచ్చినాయి, ఓకే, 40 రూపాయలు బేసిక్, అదర్స్ ఖర్చులు వచ్చేసి 30 రూపాయలు, ఎడ్యుకేషన్కి వచ్చేసి 20 రూపాయలు, మెడికల్కి ఏం సేవ్ చేయలేదు 0, అండ్ దాని తర్వాత టోటల్ 90 రూపాయలు అనేది నా ఖర్చులోకి పోయింది, 10 రూపాయలు మిగిలింది, 10 రూపాయలు సేవింగ్ పోయింది అనమాట. ఇంకా 2-3 నెలల తర్వాత చూస్తే ఈ బేసిక్ కాస్త 42 రూపాయలు అయింది, అదర్స్ కాస్త 33 రూపాయలు అయింది, ఎడ్యుకేషన్ కాస్త 23 రూపాయలు అయింది, ఎడ్యుకేషన్ 0, టోటల్ 99 అయింది, అండ్ సేవింగ్ 1 రూపాయి అయింది. అంటే డే బై డే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ 5-10% అనేది ఇట్లా పెరిగిపోతుంది. కాబట్టి ఈ 5-10%ని బీట్ చేసే దగ్గరనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే క్యాష్ ఏదైతే ఉంటుందో కదా ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక పర్సన్ క్యాష్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి మన్మడు పుట్టంగానే ఇంట్లో వెళ్ళేసి ఒక బీరువాల్ అనేది 10 లక్షలు పెట్టిండు అనమాట. పెద్దగా ఆయనకి ఇమని చెప్పిండు. వాడు 20 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి, నాన్న ఇక తాతగారు 10 లక్షల రూపాయలు పెట్టిండు తీసుకో అన్నారు. 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద 10 లక్షలు బీరువాలో పెడితే 20 సంవత్సరాల తర్వాత తీసిస్తే దాని వాల్యూ పెరిగిందా? గట్లుంది. క్యాష్ కూడా మారిపోయింటాయి. నోట్లు కూడా క్యాష్లు ఇంట్లో దగ్గర పెట్టుకోవద్దు అనమాట. ఇంటి దగ్గర పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే ఒక సామెత అప్పుడు ఉంది కొటేషన్, బంగారు కోడి ఏదైతే ఉందో లేదంటే బంగారు బాత్ ఏదైతే ఉందో గుడ్లు పెడుతుంది, బంగారు గుడ్లు లోపల ఎన్ని ఉన్నాయని చంపేస్తారు కదా. క్యాష్ ఇంట్లో పెట్టుకుంటే మీ మనీని చంపేసినట్టే. సో అందుకోసం ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దు. ఎక్కడో ఒక దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుండాలి. ఇప్పుడు కొంతమంది అంటారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికి చేయాలనంటే ఎవరైతే 60 నుంచి 80 ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు. కానీ దానికన్నా బిలో ఉన్న వాళ్ళు మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 3-8% అనేది వస్తుంది అనమాట. అందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవద్దు. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎప్పుడు కూడా సొంతంగా పోవద్దు అనమాట. ఎందుకంటే మనం సొంతంగా ఇదివరకు వచ్చినాం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచరిస్టిక్. అందుకోసం ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ బేస్డ్ టిప్ వెళ్ళాలి. అంతేగాని ఒక టీవీలో చూసి న్యూస్ పేపర్లో చదువుకొని స్టాక్ మార్కెట్లో అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. ప్రొఫెషనల్ ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ట్యాక్స్ సేవింగ్ చేయడం కోసం అట్లా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు అనమాట. ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్ అనేది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు. ఓకే, అండ్ అలానే ఇన్వెస్టింగ్ ఇన్ ఏ రిస్కీ అసెట్స్. ఎప్పుడే కానీ రిస్కీ అసెట్స్ పైన మనం పెడుతున్నప్పుడు కొన్ని చాలా చూసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ క్రిప్టో, ఎన్ఎఫ్టీ,
ఆర్ ఎంఎల్ఎం ఇంకేదైనా పాన్జీ స్కీమ్స్ పైన వీటిల పైన పెడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అనేది మనం ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే ఇవి ఇన్ఫ్లేషన్ బీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది రిస్క్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడే కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు స్టార్టింగ్లో వచ్చే డబ్బుని రిస్క్ల పైన పెట్టొద్దు. ఫస్ట్ సేఫ్ సైడ్ పైన పెట్టి కొన్ని అసెట్స్ మల్టిప్లై అయిన తర్వాత రిస్క్ పైన పెట్టాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. కొంతమంది రియల్ ఎస్టేట్ పైన పెట్టమంటున్నారు, కొంతమంది షేర్ మార్కెట్ పైన పెట్టమంటున్నారు, కొంతమంది గోల్డ్ పైన పెట్టమంటున్నారు, ఇంకా కొంతమంది మ్యూచువల్ ఫండ్ పైన పెట్టమంటున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ పైన పెట్టమంటున్నారు. ఏది పెట్టాలనంటే అన్నిట్లో పెట్టాలి, కానీ పర్సంటేజ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అనమాట. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అవి చెక్ చేసుకొని ఆ నాలెడ్జ్ తగ్గట్టే గేమ్ ఆడాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ గేమ్. సో ఆ గేమ్ ఎప్పుడు మనం విన్ అవుతామంటే దాని పట్ల నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడే మనం విన్ అవుతాం అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి, గోల్డ్కి నెగిటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక ఫస్ట్ ఇదైతే ఇప్పుడు మీ బకెట్ లిస్ట్ ఉండాలి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, పోర్ట్ఫోలియో ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మన శాలరీ వాట్ ఎవర్ మనం పనిచేస్తుంటే వస్తున్న ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే రెంట్స్, క్యాపిటల్ గెయిన్స్, దాని తర్వాత డైరెక్ట్ సేల్స్, దాని తర్వాత సోషల్ మీడియా ఛానల్స్లో ఒక యూట్యూబ్ ఇట్లాంటిది క్రియేట్ చేస్తే దాని తర్వాత వస్తుంది ఇన్కమ్. బుక్స్ రాస్తే దాని తర్వాత వస్తుంది. పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే డివిడెండ్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, కమోడిటీస్, క్రిప్టోస్ అనమాట. ఓకే, సో ఈ విధానంగా ఫస్ట్ డివైడ్ అనేది మనం చేసుకోవాలి. సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లో వేస్తే బాగుంటుంది అని అంటే దానికన్నా ముందు మాస్టరింగ్ ద మనీ గేమ్ అర్థం చేసుకుందాం మనం. అంటే నెలకి ఒక పర్సన్ ఇంత ఇన్కమ్ సంపాదిస్తే ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్కి ఎంత డివైడ్ చేయాలి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేది ఇంకా డీటెయిల్గా చెప్పేస్తాను, అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసిన క్లైమాక్స్ మిస్ చేస్తే అంత పోయినట్టు ఇక మీరు. సో వీలైతే ఇక్కడ పేపర్ పెన్ పైన అప్పటి నుంచి రాసుకుని ఇప్పుడు అనేది రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్. వాట్ ఎవర్ ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ వస్తుందో కొంచెం పోర్షన్ ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్ పెట్టాలి. రెండోది సేవింగ్ ఫర్ కేర్, కొంచెం పోర్షన్ సేవ్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి. మూడోది నెసెసిటీ ఫర్ లైఫ్ స్టైల్, అంటే మన వాట్ ఎవర్ నెల ఖర్చులు ఉంటాయో వాటిపైన. నాలుగోది ఎంజాయింగ్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ ది వరల్డ్, అంటే ట్రావెలింగ్ కోసం, రెస్టారెంట్, ఫుడ్, మూవీస్, గ్యాడ్జెట్స్ వాటి కోసం. ఐదోది వచ్చేసి ఏంటంటే కాంట్రిబ్యూటింగ్ ఫర్ గివింగ్ బ్యాక్, అంటే ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది, డబుల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు కూడా చాలామంది మర్చిపోతుంటారనమాట. అందరూ చాలా మటుకు అన్నీ చేస్తారు కానీ ఈ కాంట్రిబ్యూషన్ అనేది చేయరనమాట, దాని ప్రయారిటీలకు తీసుకోరు. సో అందుకోసమే నేను ఏమంటున్నానంటే ఒక ₹1,00,000 సంపాదిస్తే ఒక 2,000, 1,000, 5,000 నాది కాదనుకొని అలాంటి ప్లేట్లో కాంట్రిబ్యూషన్ చేయాలి. కాంట్రిబ్యూషన్ అంటే మళ్ళీ కొంతమంది వేరేది అనుకుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి, అనాథాశ్రమంకి వెళ్ళేసేసి ఆ బర్త్డే కేక్ అక్కడ కోసేసి కొన్ని భోజనాలు అనేది పెట్టేసేసి సెల్ఫీలు తీసుకొని ఫ్రెండ్స్ దానం చేసిన ఫ్రెండ్, అది కాదు కాంట్రిబ్యూషన్ అంటే. కాంట్రిబ్యూషన్ అది కాదు. కాంట్రిబ్యూషన్ అని అంటే చూపించుకోవడం కాంట్రిబ్యూషన్ కాదు. మనము అంటే వాట్ ఎవర్ హెల్ప్ చేయాలి, బట్ అది పక్కన వాళ్ళకి కూడా తెలియదు. సో నా దృష్టిలో కాంట్రిబ్యూషన్ ఏందో చెప్తాను. సో కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మనం అంటే నేనేం చేస్తా అది చెప్తాను. ఎవరిది వాళ్ళకి ఒపీనియన్ ఉంటాయి. సో మన చుట్టుపక్కల ఫ్యామిలీస్లో కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, అలాంటి నీడీ పర్సన్ని ఎతకాలన్నమాట. ఎవరికైతే నిజంగా డబ్బు అనేది అవసరం ఉందో. ఓకే, సో వెతికి ఆ డబ్బు ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో మనం ఎవ్రీ మంత్ ఒక 2% to 5% పక్కన పెట్టుకుంటూ రావాలి. పక్కన పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ డబ్బు జమ అయిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే మనం వెతికి ఆ పర్సన్కి అనేది వెళ్ళి మనం ఆ డబ్బు ఇచ్చేసేసి ఒకటే మాట చెప్పాలన్నమాట. ఇది నేను నీకు ఇస్తున్నా, మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నీకు ఏదైతే హెల్ప్ ఉందో అది నువ్వు హెల్ప్ చేసుకో. కాల్స్ వస్తే ఏ రోజైనా నాకు తిరిగి ఇవ్వాలనుకుంటే నీ చుట్టుపక్కల ఎవరైనా హెల్ప్తో కూడుకునే వాళ్ళకి ఇది ఇచ్చేసేసాయి, అది బాగుంటుంది. ఎగ్జాంపుల్, మన చుట్టుపక్కల ఫ్యామిలీస్లలో ఎవరిదైనా మ్యారేజ్ ఉంటుంది. పాపం అమ్మాయి వాళ్ళ ఫాదర్ అనేది చాలా కష్టపడుతుంటారు. అలాంటి టైంలో ఈ సేవింగ్ అంతా తీసుకెళ్ళి ఆ పెళ్ళికి మనం ఇస్తే ఎంత బాగుంటుందని. సో అట్లా నీడీ పర్సన్స్ మన చుట్టాలలో, ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే అప్పుడు ఆప్షన్ కింద ఇంకా ఏదన్నా మీరు ఆప్షన్ ఉంటే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటారు ఖచ్చితంగా. ఇంత పెద్ద సర్కిల్లో ఎందుకు ఉంటారు, నీడీతో కూడుకున్న, హెల్ప్తో కూడుకున్న. లేదు అని అంటే ఇది కాకోలేదనుకోండి, ఎవరన్నా మీరు ఒక్కరో ఇద్దరో పిల్లలని దత్తకు తీసుకొని పేదవాళ్ళని, సో వాళ్ళ స్కూల్ ఫీజు కట్టండి. అది కూడా ఒక కాంట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. మంచిగా ఎడ్యుకేషన్ అనేది మనం ఇచ్చినట్టు అలా మనం చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైతే ఇది కాంట్రిబ్యూషన్ మనం చేస్తున్నామో 2v5 నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదిస్తే ఇప్పుడు మన అందరం కూడా కోరుకుంటాం ఏంటంటే అరే 1,20,000 సంపాదిస్తే బాగుంటుంది. ఈ 1,20,000లో 20,000 ఎక్స్ట్రా ఏదైతే మన అకౌంట్లో పడాలో, రావాలో, లేదంటే మల్టిప్లై కావాలనంటే ఈ కాంట్రిబ్యూషన్ చేయడం ద్వారా తిరిగి మన జీవితంలోకి ఎట్ల నుంచి అన్న వస్తుంది. అది డెఫినెట్లీ.
కానీ ఆ లక్ష అట్లనే ఉండిపోవడానికి కారణం ఏంటంటే మనం ఏది తిరిగి ఇస్తలేము ఈరోజు. ఓకే, ఈరోజు మనం భూమిపైనకి వచ్చినాం, ఎంత నేచర్ అనేది మనకు తిరిగి ఇచ్చింది. ఈరోజు గాలి ఇస్తుంది, దాని తర్వాత వాటర్, ఓకే, భూమి, ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనం ఏదైనా తిరిగి ఇస్తున్నామా? తిరిగి ఇచ్చేది ఏదంటే ఇదన్నా ఇవ్వాలి కనీసం. ఎందుకంటే ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది, డబుల్ ఇంట్రెస్ట్తో సహా ఇస్తుంది. ఎగ్జాంపుల్ 2-3 చెప్పేస్తాను, ఇంకా బాగా కాంట్రిబ్యూట్ అప్పుడు చేయగలుగుతాను. ఒకటి, శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్కి ఏలు అనేది, శ్రీకృష్ణుడికి ఏలు అనేది తెగుతుంది అనమాట. అప్పుడే ఒక సిస్టర్ వచ్చేసి శారీ చెప్పేసి కట్టుకడుతుంది. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, సిస్టర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు ఒక హెల్ప్ వచ్చినప్పుడు నేను ఈ దారంతో సహా తిరిగి ఇస్తాను. ద్రౌపది వస్తావన్న తిరిగి ఇచ్చేసిండు. పెట్టుకొని ఉంది ఫుడ్. దాని తర్వాత ఒక పర్సన్ వచ్చిండు, ఆయనకు ఆ ఫుడ్ అనేది ఇచ్చేసింది అనమాట. సో ఒక అబ్బాయి అన్నాడు అనమాట, గురుజీ ఈ ఆకాశం ఎప్పుడు ఇట్లనే ఉంది, కింద పడదారంటే ఆ లేడీ తన ఫుడ్ కూడా ఏదైతే ఉందో తన కోసం కాకుండా ఆకలితో వచ్చిన వాళ్ళకి పెట్టింది కదా, ఇట్లాంటి మంచోళ్ళు ఉన్నంతకాలం ఆకాశం కింద పడదన్నారు. సో ఖచ్చితంగా వాట్ ఎవర్ ఏదైతే ఉందో డబల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తాయి. ఇది చాలా సొసైటీలో ఉంది. ఇంకోటి కూడా ఉందండి, చీట్ చేసి తీసుకుంటే డబల్ ఇంట్రెస్ట్తో సహా కూడా పోతుంది అనమాట. అది కూడా చూసుకోవాలి, రెండు చూసుకోవాలన్నమాట ఇక్కడ. సో అందుకోసం కాంట్రిబ్యూషన్ చేయండి. 1000 500 పర్లేదు, తక్కువ సంపాదిస్తే 100-200 పర్లేదు, చెయ్యాలన్నమాట. ఖచ్చితంగా చేయాలి, చూసుకోవాలని. ఇక లాస్ట్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ గ్రోత్. అంటే వాట్ ఎవర్ ఇన్కమ్ మనం సంపాదిస్తున్నామో మనం లెర్నింగ్ కోసం కూడా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది స్కూల్ కాలేజీలో మస్తు నేర్చుకున్నాం కదా, అన్నీ మస్తు చదివినాం కదా, ఇప్పుడు మళ్ళీ పెద్దగా అయిపోయినాం కదా, ఇప్పుడు ఏం చదువుకుంటాం మేము, మా ఫీల్డ్ ఏముంటుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. చూడండి, లెర్నింగ్ ప్రాసెస్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. మనిషి పోయేటప్పుడు కూడా కొత్త విషయం నేర్చుకుని పోతాడంట. సో అందుకోసం లెర్నింగ్ ప్రాసెస్ అనేది నెవర్ ఎండింగ్ అనమాట. లెర్న్ తర్వాత ఎల్ తీసేయండి, అర్న్. సో కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ ఎర్నింగ్, కీప్ ఆన్ గ్రోయింగ్ అనమాట. సో అందుకోసం నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, 1,00,000 రూపాయలు సంపాదిస్తే అది 1,50,000 రూపాయలు కావాలి అనుకుంటే దాని తగ్గట్టు మన పైన ఇన్వెస్ట్మెంట్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు అనొచ్చు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే, చూడండి, ఆస్క్ బేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ ఫర్ యాటిట్యూడ్, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్ ఫర్ స్కిల్, మన స్కిల్స్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి. నాలెడ్జ్, ఏదైతే చేస్తున్నామో అలా ఇంకా టెక్నికల్గా ఎలా ప్రోగ్రెస్ కావాలి అని చెప్పేసి ఆ నాలెడ్జ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలి. వెత్తే దేవుడే దొరుకుతాడంట. లెర్నింగ్కి సంబంధించిన ఆప్షన్స్ దొరుకుతాయి, నేర్చుకోవాలని తపన ఉండాలి లోపల, అంతే. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తున్నాను నేను, ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్, సేవింగ్ ఫర్ కేర్, నెసెసిటీ ఫర్ లైఫ్ స్టైల్, ఎంజాయింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్, అండ్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ గివింగ్ బ్యాక్, అండ్ లెర్నింగ్ ఫర్ గ్రోత్. ఇది మనం 6 పోర్షన్స్లో డబ్బులని డివైడ్ చేయాలన్నమాట. ఏది ఎంత చేయాలని కొంతమంది అడగవచ్చు. ఫస్ట్ నెసెసిటీస్కి సపరేట్ పెట్టేసారు. అంటే ఎగ్జాంపుల్ ఒక నెసెసిటీకి 50-60% అవుతుంది, ఎందుకంటే అవసరాలు. దాని తర్వాత ఇన్వెస్టింగ్కి 10%, సేవింగ్కి 10%, 60-10 పోయింది, ఇంకెంత మిగిలిన 20లో వచ్చేసి ఎంజాయింగ్కి ఏదైతే ఉంది కదా 10, ఓకే, ఇంకొక 5 గివింగ్ టు సొసైటీ, ఇంకొక 5 లెర్నింగ్కి. ఇట్లా డివైడ్ చేసుకోండి. లేదు అని అంటే నెసెసిటీస్ పోగా మిగతా వాటికి డివైడ్ చేసుకోండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ నెసెసిటీ, సెకండ్ ప్రయారిటీ ఇన్వెస్టింగ్, థర్డ్ ప్రయారిటీ వచ్చేసి సేవింగ్, ఫోర్త్ ఎంజాయ్మెంట్, ఫిఫ్త్ది కాంట్రిబ్యూషన్, అండ్ 6th లెర్నింగ్. కొంచెం దీన్ని రివర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. లెర్నింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఇవన్నీ గ్రాఫ్లే చేంజ్ అయిపోతుంది, అది ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లా కూడా చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా డివైడ్ చేసుకొని ఈ ప్రకారంగా వెళ్ళాలి. దీనికి కూడా నేను 2-3 మంచి టిప్స్ ఇచ్చినండి. కొంతమంది ఇది అంత ఉంది, ఎన్నికే బాగుంది, మాతో అయితే లేదని అంటే 2 కాన్సెప్ట్లు చెప్పినా. ఒకళ్ళకి ఏంటంటే డబ్బాలు క్రియేట్ చేసిన అనమాట, బాక్స్. ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్ ఒక బాక్స్, సేవింగ్ ఫర్ ఒక బాక్స్, నెసెసిటీ ఫర్ ఒక బాక్స్, ఎంజాయింగ్ ఫర్ బాక్స్, కాంట్రిబ్యూటింగ్ బాక్స్, లెర్నింగ్ బాక్స్. డబ్బు రాగానే అలా వేసేసేయాలన్నమాట. అంటే తాళాలు కూడా వేసేయాలి. ఓకే, ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేసేసి ఎంజాయ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంజాయింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్సింగ్ వరల్డ్ అన్నాం. ఇప్పుడు అనుకోండి ఎవ్రీ మంత్లో 10,000 రూపాయలు దాన్ని పక్కనే పెడుతున్నారు. మీరు ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్కడైనా మంచి సింగపూరో లేకపోతే ఇంకా బాలి ఏదో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారు అనుకుందాం మనం. దానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ డిసిప్లిన్ ఉండదు, ఇమీడియట్గా అప్పు చేసో ఇంకేదన్నా ఒకటేసారి వచ్చిన ఇన్కమ్ని పెట్టేస్తారు. కానీ ఈ డబ్బులో మీరు ఏ రోజైతే 1,00,000 రూపాయలు జమ అవుతుందో ఆ రోజు మీరు సింగపూర్కో బాలికో ఇంకెక్కడికో వెళ్ళవలసి వస్తుంది. అంటే ఏ రోజు వెళ్ళగలుగుతారు అనేది కూడా క్లారిటీ ఉంది అలా క్లియర్గా. అంటే 10,000 చొప్పున మీరు రాసుకుంటూ వస్తారు. ఈ రోజు అవుతుంది, ఈ రోజు నేను పోతున్నాను, ఎంత మంచిగా ఉంటుంది. అలానే కొంతమంది ఇంట్లో టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారు, అంటే ఎంజాయింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ వరల్డ్. టీవీ అనుకుందాం ఒక 50,000 రూపాయలు ఉందని, ఈ 50,000 రూపాయలు 0 డౌన్ పేమెంట్ పోయి కకృతి పడి తెచ్చుకునే కన్నా ఈ 10,000 5,000 ట్రావెలింగ్కి, 5,000 టీవీకి అని పెట్టుకుంటూ వస్తే అంటే ఏ రోజు వాళ్ళ ఇంట్లో టీవీ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఉంది.
అంటే ఇంత డిసిప్లిన్గా క్లారిటీగా పోతే అన్నీ ఎంజాయ్ చేయగలుగుతాం, అంత సూపర్గా ఉంటుంది. ఈ డిసిప్లిన్ లేకపోతే జీరో డౌన్ ఈఎంఐలు అది ఇది అని అన్నీ టెంప్ట్ అయిపోతే ఇంకెక్కడ కూడా ఫైనాన్షియల్, దీన్నే అంటారు మాస్టరింగ్ ద మనీ గేమ్ అంటారు. ఇప్పుడు మనం చెప్పింది అంతా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ పక్కనంగా డివైడ్ చేసుకుంటే, ఒకటి ఏమన్నా నేను బాక్స్, రెండోది ఏం చెప్పాలన్నా ఏటీఎం కార్డులు, 7 అకౌంట్లు. ఓకే, సో ఒక అకౌంట్ వచ్చేసి దేనికి, ఇన్వెస్టింగ్కి, ఒక అకౌంట్ వచ్చేసి సేవింగ్కి, ఒక అకౌంట్ వచ్చేసి నెసెసిటీస్, ఒక అకౌంట్ వచ్చేసి ఎంజాయింగ్ ఫర్ నెక్స్ట్, ఇంకో అకౌంట్ కాంట్రిబ్యూషన్, ఇంకో అకౌంట్ లెర్నింగ్కి. 7 అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఉంది, ఇస్తారు 7 అకౌంట్లు. కానీ ఇందులో కొన్ని అకౌంట్లలో ఏటీఎం కార్డులు పడేసేయాలన్నమాట. ఒకటి ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్ పడేసేయాలి, సేవింగ్ ఫర్ గ్రోత్, సేవింగ్ ఫర్ కేర్ పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ అది. నెసెసిటీస్ ఫర్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ టైం ఖర్చులు నెలకైతుంది. ఎంజాయింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ వాళ్ళు పడేసాను. ఎందుకు, నువ్వు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటే నువ్వు మూకుకే అది ఏటీఎం కార్డు ఉంటే అలా కింద తీసి డ్రా చేస్తావు కదా, అది కూడా పడేసాను. మరి ఎప్పుడు అని అంటే ఏ రోజైతే అలా డబ్బులు జమ అవుతుందో బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయాలి, అప్పుడు నువ్వు పోవాలి. ఇంకోటి కాంట్రిబ్యూషన్ ఫర్ గివింగ్ బ్యాక్ పడేసాలి, డెబిట్ కార్డు. ఎప్పుడైతే నువ్వు ఇవ్వాలనుకుంటావో అప్పుడు అలా కింద తీసి ఇవ్వాలి. లర్నింగ్ ఫర్ గ్రోత్కి పడేసేయాలి. ఓన్లీ ఇలా 2 ఏటీఎం కార్డులే ఉండాలి, ఒకటి నెసెసిటీ ఫర్ గ్రోత్, ఇంకోటి సేవింగ్ ఫర్ కేర్. ఎంత సూపర్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. లేదంటే ఒక పని చేయరు, నెసెసిటీ ఫర్ లైఫ్ స్టైల్ అనేది ఏదైతే ఉందో, అండ్ అలానే ఎంజాయింగ్ ఫర్ ద ఎక్స్పీరియన్సింగ్ వరల్డ్ ఏదైతే ఉందో, లేదంటే కాంట్రిబ్యూషన్ ఉందో, ఇళ్ళకని కొన్ని అకౌంట్స్ వైఫ్కి డివైడ్ చేయాలి, కొన్ని మీరు పెట్టుకోరు, ఇంకా సూపర్ ఉంటుంది. సో వైఫ్కి చెప్పేసాలి, వైఫ్కి ఎట్లయినా వాళ్ళు ఫుల్ కంట్రోల్ ఉంటారు. ఆడవాళ్ళు అంటేనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్ స్ట్రిక్ట్ అనమాట. మనం అంటే మగవాళ్ళు ఈజీగా ఇట్లా ఖర్చు పెట్టి పడేస్తారు. సో వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, ఇలా ఇస్తే బాగుంటుంది, ఇన్వెస్టింగ్ ఫర్ గ్రోత్ అన్నీ ఇస్తే బాగుంటుంది, సూపర్. మీ దగ్గర ఏడు తినకుంటే బాగుంటుంది. బట్ మళ్ళీ కూడా ఎంజాయింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ వరల్డ్ మగవాళ్ళు పెట్టుకొని, దాని తర్వాత కాంట్రిబ్యూషన్ లెర్నింగ్ పెట్టుకొని, ఫస్ట్ 3 ఏది ఇన్వెస్టింగ్, సేవింగ్ అండ్ మన ఎంజాయింగ్ నెసెసిటీ, ఇది లైఫ్ ఇస్తే కూడా సూపర్గా ఉంటుంది. సూపర్. ఇప్పుడు ఇది చెప్పిన దాని ప్రకారం ఇలా డివైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇన్వెస్టింగ్కి ఏదైతే 10%, 20% పక్కన పెడుతున్నారో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తాం ఇక, రైట్? ఎందుకనంటే మీ అందరికి ఒక గోల్డెన్ కొటేషన్ చెప్తాను, దాని తర్వాత ఇక మీరు ఇప్పటి నుంచే దానిపైన పని చేయండి. ఆ గోల్డెన్ కొటేషన్ ఏంటంటే, మనందరము డబ్బు కోసం బానిసలాగా కష్టపడాలి. బానిసలాగా కష్టపడ్డ తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో వృధా ఖర్చులు అనేది చేయకుండా సేవింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్ళి అలాంటి ప్లేస్లో అనేది ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ నుంచి ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడాలి. ఏ రోజైతే ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడుతుందో ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు లెక్క. అప్పటి వరకు మనం వస్తుంది పోతుంది అంటే ఎదుగుతలేం. ఎవ్రీ డే వీఆర్ డైయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అందుకోసం వాట్ ఎవర్ సంపాదించిన డబ్బుని అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ ఆ డబ్బు మన కోసం బానిసలా కష్టపడాలి. ఇప్పుడు అడగొచ్చు, అలాంటి ప్లేస్ లేనిది 1 కాదు 2 కాదు అన్నీ చెప్తా, రాసుకోరు. ఫస్ట్ది ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇందాక చెప్పినట్టు ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు చేయాలి? 60s, 80sలో చేయాలి. దానికన్నా బిలోలో ఉన్నప్పుడు మీరు ఏజ్ చేయొద్దు, ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ వస్తుంది. ఎవరైనా మీకు మోటివేట్ చేసినా, ఎవరైనా చెప్పినా చేయొద్దు. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తాం కదా, వాళ్ళు ఫుల్ రిక్వెస్ట్ చేస్తారు మనకి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. టెంప్ట్ అయి చేయొద్దు, ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెక్ చేసుకోవాలి ఎవ్రీవేర్. ఓకే. రెండోది పోస్ట్ ఆఫీస్. అంటే రూరల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్, ఈ 2 కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5 to 10%, ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ వచ్చేసి 5 to 7 to 8% అంతే. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు కాబట్టి వేస్ట్. పీపీఎఫ్, ఇది కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఇవి కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేవు. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, హెల్త్ అండ్ దాని తర్వాత టర్మ్, ఈ 2 మాత్రమే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా వేరే ఏవి కూడా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయదు. దానిలో కూడా స్కీమ్లు చాలా ఉంటాయి. ఎక్కడైనా స్కీమ్ తీసుకొస్తే అది స్కామ్ అనుకోవాలి అంతే. నెక్స్ట్ గోల్డ్ అనేది ఈ మధ్యకాలంలో ధరలు పెరిగిపోతున్నాయి. గోల్డ్ అనేది 2 రకాలు ఉంటుంది అనమాట. ఒకటి డిజిటల్ గోల్డ్, ఇంకోటి వచ్చేసి ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలుసా? ఏదైతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది పెట్టుకోండి. అంతేగాని తీసుకొచ్చి గోల్డ్ అనే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేస్ట్ అనమాట. చేయాలి, ఎక్కడ చేయాలంటే డిజిటల్ గోల్డ్ వేయాలి. అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది అనమాట, అలా వేస్తే ఇంకా మల్టిప్లై అవుతుంది, అలా చేయండి. అంతేగాని ఫిజికల్ గోల్డ్లో మొత్తం తెచ్చి పెట్టొద్దు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో కూడా ప్లాట్, ఫ్లాట్ ఆర్ ఎల్స్ మన ఇండిపెండెంట్ హోమ్, కమర్షియల్,
ఈ నాలుగిట్లో ఫస్ట్ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిపైన ఒక్కసారి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే దాని వాల్యూ ఆగిపోతుంది. సో అందుకోసం ల్యాండ్ అనేది పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ల్యాండ్ కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో దాని కూడా మంచి సొల్యూషన్ నేను ఏమి ఇస్తానంటే, నా గురువు నాకు చెప్పారు, చాలా మంచి అనిపించింది. ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ RRR వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉంది కదా, ఈ రింగ్ రోడ్ ఏవైతే ఎగ్జిట్స్ ఉంటాయో, ఓకే, వీరు ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక ఎగ్జిట్ దగ్గర ఒక ప్లాట్ అనేది కొనుక్కుంటారా, అట్లా నువ్వు ఒక 10 సంవత్సరాల వరకు ఒక్కొక్క ఎగ్జిట్ దగ్గర కొనుక్కుంటారా, 10 సంవత్సరాల తర్వాత నువ్వు చాలా పెద్ద కోటీశ్వరుడు అవుతావు అని చెప్పిన అనమాట. ఎంత 100 గజాలైనా పర్లేదు కొనుక్కుంటారా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా, ప్రతి సంవత్సరం ఒక్క ప్లాట్ అయినా కొనాలి మనం. అట్లా 10 సంవత్సరాల వరకు కొనుక్కుంటూ వస్తే 10 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకోండి. ఈ 10 ప్లాట్లే మిమ్మల్ని పోషిస్తాయి. ఎందుకంటే ఏ ప్లాట్ అన్నా ఒక ఏరియాలో చాలా పెరిగిపోతుంది, దాని పక్కన ఏదైనా ప్రాజెక్ట్ రావచ్చు, అండ్ ఎగ్జిట్ పక్కన ఆల్వేస్ డిమాండ్స్ ఉంటాయి. సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే, దాని తర్వాత ORR వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు RRR వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల సిటీ ఉండే, అప్పుడు ORR అనేది పడుతుంది. అప్పుడు చాలామందికి చెప్పారనమాట, వెళ్ళి మీరు ORR దగ్గరైనా కొనండి, ఎందుకంటే 10,000 లోపల గజం ఆర్ 20,000 లోపల గజం వస్తుందని. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో కొంతమంది ఏం చేసి తెలుసా, కొనలే. ఎందుకంటే ఎప్పుడు ORR అవుతుంది, ఎప్పుడు మనకు పెరుగుతుంది అని చెప్పేసి కొనలేదు. అండ్ ఈరోజు ఈ ORR ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల 50,000 పైన గజం నడుస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ లోపల ఎవరైతే ఉన్నారు కదా, కొనలేదు కదా, ఇప్పుడు రియలైజ్ అవుతారు ఇప్పుడైనా కొంటే బాగుంటుంది. వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చింది, RRR చుట్టుపక్కల ఎక్కడైనా కొంటే బాగుంటుంది. ఇప్పుడైనా కొనండి అంటే ఏమంటారు తెలుసా, RRR చుట్టుపక్కల నాది ఎప్పుడైపోతుందో ఏమో, అయిపోతుందో కాదు అని అంటున్నారు. 3 years or 4 years అని ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ వీళ్ళకి ఆ విజన్ లేదు. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఎప్పుడైతుందో ఏమో అని చెప్పేసి ఇప్పుడు అక్కడ 10-20 లోపల మనకు దొరుకుతున్నాయి. ఏది RRR ఎగ్జిట్ పక్కన. ఇప్పుడన్నా 10-20 లోపల ఎవరైతే కొంటారో వాళ్ళకి మీరు అన్నట్టు 3 or 4 yearsలో 50,000 అనేది మినిమం అవుతాయి. 3 to 4 times ఈజీగా పెరుగుతాయి. ఇప్పుడన్నా ఇన్వెస్ట్ చేస్తే చాలా సేఫ్, చాలా మంచిది అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఓన్లీ ఒకటే ఫార్ములా ఉంది, ఎప్పుడే కానీ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. అది రియల్ ఎస్టేట్లో ఫార్ములా అనమాట. సో అది దయచేసి అర్థం చేసుకొని ఎగ్జిట్ల ప్రకారం లేదంటే చుట్టుపక్కల ORR చుట్టుపక్కల ప్రకారానన్నా ఆర్ RRR పక్కనన్నా అట్లీస్ట్ 100 నుంచి 200 గజాల చొప్పునైనా కొనుక్కుంటూ రావాలి. అదే రేపటి రోజున వాళ్ళ పిల్లలనే వాళ్ళని అనేది ల్యాండ్ పోషిస్తుంది. లేదంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా ఇప్పుడు ప్రతి ఇయర్, అప్పుడు మనకు తెలియకుండానే మన సేవింగ్ అనేది మొత్తం తినేసేసి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతలేము, మనము ఊబీలోకి పోతున్నాం అనమాట. సో ఈ మెట్లు అన్న కదా, ఇందాక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది, మన స్టెప్స్ అన్న కదా, ప్రతి ప్లాట్ ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటూ వస్తే అవి మెట్లు టువర్డ్స్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫ్లాట్ అంటే ఎప్పుడంటే ఒక 2-3 ల్యాండ్లు కొనుక్కున్న తర్వాత అది అవసరం కొద్ది మనకి ఏదైనా ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఫ్లాట్ పైన ఇన్వెస్ట్ చేయండి. కానీ ఫ్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా లంసమ్ అమౌంట్ ఫ్లాట్ పైన పెట్టకూడదు అనమాట. అంటే వాట్ ఎవర్ ఒక 1 crore rupees ఉంటే ఫ్లాట్ పైన పెట్టకుండా ఒక 10-20% డౌన్ పేమెంట్ చేసి 80% అనేది మళ్ళీ ఆ ప్రాపర్టీకి లోన్ తీసుకొని కట్టుకుంటూ వస్తే అది బెస్ట్. కానీ ఒకటే దగ్గర ఫ్లాట్ పైన మీరు పెట్టేశారనుకోండి వేస్ట్ అయిపోతుంది. అదే ₹1 కోటి ఏదైతే ఉందో మీరు 20 lakhs rupees ఫ్లాట్ పెట్టి ఇంకా 80 lakhs rupees ఏవైతే ఉన్నాయి కదా, ఒక 4 జగల ఆ 2 జగల 40 లక్షల రూపాయల దగ్గర మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఈ 40 కాస్త 60-70 అంటే 70 అయింది. అంటే మినిమం అంటే 30 ప్రాఫిట్ వచ్చింది. 60 లక్షలు పెట్టి ఏదైనా ఫ్లాట్ కొనుక్కోరు అప్పుడు, 1 BHK 2 BHK. సో అట్లా క్యాల్కులేషన్ చూసుకోవాలన్నమాట. రెంటింట్లో వండుకుంటూ మీ ఆ డబ్బుని ఎక్కడన్నా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ గ్రోత్ వచ్చిన ప్రాఫిట్లకి తీసేసి మీరు ఫ్లాట్ కొనండి, అది సూపర్. అంతేగాని కొంతమంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, సొంత ఇల్లు లేదా అని పొడుస్తారు, బాధ పెడతారు. అది పట్టించుకుంటే మళ్ళీ అక్కడికి వస్తారు, చూపించుకోనికి పేదవాళ్ళు అయితే. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఇవన్నీ రిలేటెడ్ అంటే మీరు ల్యాండ్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇక మీకు ఇక ల్యాండ్లు ఎక్కువ అయిపోయినాయి అని అనుకుంటే అప్పుడు ఓన్ హౌస్కి వెళ్ళండి. నా గురువు ఏం చెప్పిండంటే, నువ్వు ఏదైతే ఇల్లు కొనాలనుకుంటావు నీ 10% ఇన్కమ్ లెక్కని ఆ 20% ఇన్కమ్ లెక్కని ఆ ఇల్లుకి బడ్జెట్ ఉంటే అప్పుడు కొను. ఎగ్జాంపుల్ ₹1 కోటి నేను ఇల్లు కొనాలనుకున్నాను అనుకోండి, మినిమం నేను 10 కోట్లు సంపాదిస్తే అలాగే 10% ఇల్లు ₹1 కోటి పెట్టి కొనాలి నేను. అంతేగాని ఉన్నదే ఒక 20-30 లక్షల రూపాయలు ₹1 కోటి వెళ్ళిపోతే వేస్ట్, అయిపోయి గాన్ అంటే కమర్షియల్ ఉంటుంది అనమాట. చాలామంది ఇప్పుడు ల్యాండ్ పైన పెట్టకుండా కమర్షియల్ పైన పెడతారు, ఎందుకంటే ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తుందని, మంచి ప్రాఫిట్. కానీ నేనేమంటానంటే ఫస్ట్ ల్యాండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత కమర్షియల్కి అనేది పోలండి. ఎందుకంటే రేపు ల్యాండ్ పైననే కమర్షియల్ కట్టేది మీకు అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఫస్ట్ ల్యాండ్, తర్వాత కమర్షియల్, తర్వాత మీకు ఫ్లాట్ ఆర్ హోమ్, ఇట్లా పోతే బెస్ట్ అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది ఏంటంటే బాండ్స్, ఆర్ నెక్స్ట్ వస్తుంది స్టాక్ మార్కెట్, ఆర్ నెక్స్ట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్.
ఈ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాను అనమాట. ఎఫ్డి, పోస్ట్ ఆఫీస్, పీపీఎఫ్, గవర్నమెంట్ స్కీమ్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మరి దీంట్లో లాస్ట్ ఒక ఏదైతే 4 ఉన్నాయో వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. వీటిపైన ఇన్వెస్ట్మెంట్, వీటిని కూడా డివైడ్ చేయాలన్నమాట. ఓకే, 70% రియల్ ఎస్టేట్, 30% స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అంతేగాని ఉల్టా చేస్తే మళ్ళీ చాలా లాస్ అవుతారు. అండ్ బై ద వే 30% ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో ఆర్ మ్యూచువల్ ఫండ్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది. అలా ఇన్వెస్ట్మెంట్ చేయండి. తక్కువ అమౌంట్ ఉంటే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళండి. ఎక్కువ అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి. అండ్ ఎక్కువ అమౌంట్ మీ దగ్గర లేదు అని అంటే ఈ మధ్యకాలంలో హెచ్ఎండిఏ, డిటిసిపి ఏవైతే లేఅవుట్స్లో ఈఎంఐ సిస్టమ్స్ కూడా ఉన్నాయి లోన్. సో అట్లా కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా మంచి అసెట్ పైన లోన్ తీసుకుంటే బాగుంటుందని. సో అట్లా ల్యాండ్ బేస్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ పాడ్కాస్ట్ ద్వారా ఒకసారి సమరైజ్ చేయాలని అంటే సింపుల్ ఒకటే. ఒక ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకరే పని చేయకుండా వైఫ్ ప్లస్ ఇంకా పిల్లలతోనన్నా చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు ఏదైనా కూర్చున్న దగ్గర ఏదైనా పని చేస్తే ఒక 5-6 మంది కలిసి ఆ ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ ఇన్కమ్ అనేది డైవర్సిఫై అవుతుంది, చాలా బాగుంటుంది. సో దానికి హస్బెండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల సపోర్టు అండ్ వైఫ్ యొక్క సపోర్టు లేకపోతే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఫ్రీ కాలేము. సో అందుకోసం హస్బెండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి అండ్ వైఫ్ సపోర్ట్ కూడా ఉండాలి టు గ్రో ఇన్ ద ఫైనాన్షియల్ వే. ఇది ఫస్ట్ ఈగో చంపుకొని అందరు పనిచేసేటట్టు ఉండరు. రెండోది వచ్చేసి ఏంటంటే మైండ్ సెట్. అంటే గొప్ప వాళ్ళని తిట్టుకుంటూ ఆర్ మనీ పట్ల బ్యాడ్ ఒపీనియన్ ఉంటే ఎప్పుడు కూడా మనం రిచ్ పర్సన్ కాలేము. అందుకోసం దాని పట్ల కూడా కొంచెం మంచిగా ఉండాలి. మూడోది వచ్చేసి ఏంటి అంటే ఈ ఎక్స్పెండిచర్స్ కట్ చేసుకోవడం. అంటే సేవింగ్ ఫస్ట్ వాట్ ఎవర్ ఇన్కమ్ సంపాదిస్తున్నామో దాంట్లోకి ఖర్చులు పోగా సేవ్ చేయకూడదు. వాట్ ఎవర్ ఇన్కమ్ సంపాదిస్తున్నామో సేవింగ్కి పక్కన పెట్టేసి ఏం చేయాలి, ఖర్చులకు పెట్టుకోవాలి. అండ్ ఖర్చులు కూడా ఎట్లా మనం కట్ చేసుకోవాలనేది మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అలా ఖర్చు చేసుకొని ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మన ఇన్కమ్ వాల్యూని పెంచుకోవాలి. ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలంటే మన అర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. అదే నేను అన్నా కదా, లర్నింగ్ పైన ఇన్వెస్ట్ చేయాలి, కాంట్రిబ్యూట్ ఎక్కువ చేయాలి. సొసైటీలో ఎవరైతే ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది, ఒక వెయిటర్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఓనర్ ఉంటారు. సో వెయిటర్ ఏం చేస్తారు, ఒక టేబుల్ పక్కనమే ఆర్డర్ తీసుకొని క్లీనింగ్ చేసుకుంటాడు. మేనేజర్ మొత్తం హోటల్ అంతా మేనేజ్ చేస్తుంటారు. ఓనర్ మొత్తం మల్టిపుల్ బ్రాంచెస్ పెడతారు. ఎవరు ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ అర్థమవుతుందా? కష్టపడేటోళ్ళు కాదు, వాల్యూ ఎక్కువ యాడ్ చేసేటోళ్ళు. సో అందుకోసం ఎక్కువ వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి ఆ మైండ్ సెట్తోనే అట్లా ఎక్కువ మనం నేర్చుకుంటూ ఉండాలి దానికి. అండ్ ఫైనల్గా ఒకటే చెప్పాల్సింది ఏంటంటే మీ మనీని ఒక మల్టిపుల్ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్పెషల్లీ రియల్ ఎస్టేట్, ల్యాండ్గా. దాని తర్వాత వేరే దానిగా డబ్బు కోసం బానిసలాగా కష్టపడండి. తర్వాత ఆ డబ్బు సేవ్ చేసేసి అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత ఆ డబ్బు మీకోసం బానిసలాగా కష్టపడేటట్టు తయారు చేసుకోండి. అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఇంత మీరు విన్నారు కాబట్టి బోనస్ టిప్ ఒకటి ఇచ్చేసి మనం ఎండ్ చేసేద్దాం. ఆ బోనస్ టిప్ ఏంటంటే అందరి జీవితంలో మనీ అనేది రావాలనుకుంటారు, మనీ మల్టిప్లై అవ్వాలనుకుంటారు. సో మీరు కూడా అనుకుంటారు కదా. సో దానికోసం ఒక మనీ యోగా ఉంది. మనీ యోగా? ఎస్, మనీ యోగా. ఫస్ట్ మీతో చెప్పిస్తే తర్వాత మీరు కూడా టీవీ ముంగట ఆర్ యూట్యూబ్ ముంగట ఉంటే చేయండి మీరు కూడా. ఓకే, ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉంది కదా ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా. ఓకే, 10 minutes క్రాస్. ఎస్, క్రాస్. వీలైనంత వరకు ఈ చెవు పట్టుకోవాలి, ఇది కూడా చెవు పట్టుకోవాలి. అట్లా ట్రై చేయాలి. అట్లా ఒక 10 minutes ఉండమంటే ఉండగలుగుతారా మీరు? ఇట్లనే కష్టం. 30 minutes, 40 minutes ఉండడం కష్టం. ఒకసారి వ్యాలెట్ని అదే. సో ఇప్పుడు ఒక 10 minutes కూర్చోడానికి అంత ఇబ్బందిగా ఉండే, 30 minutes కూర్చోవడం ఇబ్బందిగా ఉండే. అట్లాంటిది వాట్ ఎవర్ మనం సంపాదిస్తున్నామో డబ్బు కూడా వ్యాలెట్లలో ఇలా కాకుండా ఇలా అనేది పెట్టేస్తే డబ్బు కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడదు. సో అది మనీ యోగా ఏం లేదు, మంచి ఈజీ సక్సెస్ చూస్తారు మనీ యోగా. మనీ యోగా కాదు ఇది, జస్ట్ రియలైజ్ చేయడానికి అట్లా చెప్పినాం అనమాట. ఏంటంటే మనని ఒక 10-15 నిమిషాలు డస్ట్బిన్లో కూర్చోబెడితే కూర్చోడానికి ఇష్టపడం, ఫోల్డ్ చేసి కూర్చోబెట్టడానికి ఇష్టపడం కూర్చోడానికి. అట్లాంటిది డబ్బులను కూడా మెయింటైన్ చేసే విధానం ఉంటుంది. సో వ్యాలెట్లో ఎప్పుడు మనీ అనేది ఎలా ఉండాలంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ డబ్బులు కూడా ఆర్డర్ వైజ్ ఉండాలి. అంటే 500, దాని తర్వాత 100, 200, 100, దాని తర్వాత 50, 10 ఈ ఆర్డర్ వైజ్ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఏంటంటే వ్యాలెట్లో జస్ట్ కొంచెం ఏటీఎం కార్డ్స్ 2-3, దాని తర్వాత ఆధార్ కార్డ్
ఇవి ఉండొచ్చు. అంతేగాని ఎప్పుడో కొట్టించిన పెట్రోల్ బిల్ కూడా ఇందులో ఉంది. అవును ఉంటుంది. అన్నీ లేను అన్నీ కుక్కుంటుంటారు అనమాట. ఇది వ్యాలెటా లేకపోతే ఏంది ఇది, నాకు అర్థం, ఒక బ్యాగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఇది అట్లా ఉండదు. ఎవ్రీ దీపావళికి, దసరాకి, ఇంకా కొన్ని ఫెస్టివల్స్కి బట్టలు కొంటాం కదా, కొంతమంది చినిగిపోయిన వ్యాలెట్లు అంతా కూడా వాడుతుంటారు. అట్లా కంటిన్యూగా యూ షుడ్ చేంజ్ యువర్ వ్యాలెట్. ఎందుకంటే యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ వ్యాలెట్ అండ్ మనీ. ఎందుకంటే డబ్బు ఉండే ప్లేస్ కదా. సో డబ్బుని కొంచెం మనం హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే లక్ష్మీమాతతో పోలుస్తారు కదా, మరి లక్ష్మీమాతకి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మరి అప్పుడే ఆమె ఉంటుంది కదా, అట్లా అనమాట. రెండోది ఇప్పుడు మనీని కౌంట్ చేసే విధానం అనమాట. సో కౌంట్ ఎప్పుడే కానీ జనరల్గా మనం మనీని ఎలా చేస్తామని అంటే, ఒకటి ఇలా చేస్తాం, రైట్. రెండోది ఎలా చేస్తాం, ఇలా చేస్తాం. మూడోది స్టాంప్ ప్యాడ్ ఇన్ని ఉంటుంది కొంతమందికి, ఇలా చేస్తారు. సో అలా చేయకూడదు అనమాట. మనీని ఎప్పుడే కానీ ఏం చేయాలంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నోట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సింగిల్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఈ 2 ఉన్నది ఇటు సైడ్ మలుపుకొని, నా సైడ్ మలుపుకొని పెట్టుకునే ఇట్లా నేను. ఓకే, ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం డబ్బు తీసుకుంటుంటే ఇట్లా కౌంట్ చేసుకోవాలన్నమాట. 500 500 1000 వస్తుంది 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 అని మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చుకుంటూ ఇట్లా కౌంట్ చేసుకోవాలి, వస్తుంది అన్నట్టు. వేరే వాళ్ళకి ఇస్తున్నా కూడా ఇట్లనే అనుకోవాలి, వస్తుంది అని చెప్పేసి కౌంట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఇది కౌంట్ చేసే విధానం. ఇట్లా కౌంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా, వెళ్ళిపోతుందని మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, డబ్బుకి కూడా అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో వస్తుందని మన సైడ్ కౌంట్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఎదుటి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నప్పుడు ఆల్వేస్ మనసులో ఇలా అనుకొని ఇవ్వాలన్నమాట, ఇప్పుడు వీళ్ళకి నేను డబ్బు ఇస్తున్నా, ఇది మల్టిప్లై అయ్యి నా లైఫ్లో వస్తుందని అనుకోవాలి. అట్లా అనుకొని ఇవ్వాలి, అంతేగాని ముఖం మీద అనకండి. ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళి డబ్బు ఇస్తే మల్టిప్లై వస్తుందని వాళ్ళకి అర్థం కాదు. సో అట్లా మనసులో అనుకొని ఇవ్వాలన్నమాట, ఎందుకంటే డబ్బుకి. ఇంకా ఫైనల్గా ఏంటంటే, ఈ నోట్ ఏదైతే ఉంటుంది కదా, 2000 రూపీస్ నోట్ తీసుకొని మీ ఇల్లు ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్, ఇంట్లో నుంచి బయటికి ఏదైతే అడుగు పెడతామో అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ నోట్ అనేది అతికించి 4 కార్నర్లో వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది వేసి మధ్యలో వేయొద్దు అనమాట నోట్కి. డైలీ టచ్ చేసి బయటికి వెళ్ళాలి, టచ్ చేసి మళ్ళీ లోపలికి రావాలంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని మనం పొద్దున్నే డే స్టార్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా, మనీ ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేస్తున్నట్టు డే. అట్లా బాగుంటుంది. కొంతమంది అనొచ్చు వచ్చే వరకు ఉంటుందా మరి అని, అందుకోసం వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ మొత్తం వేస్తూ తీస్తే చినిగిపోవాలి. అట్లా ఆలోచించాను. 10 రూపాయల నోట్ వేద్దు, కకృతొద్దు, 2000 రూపాయల నోట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, ఇక లాస్ట్ ఫైనల్గా ఏంటంటే, ఎప్పుడైనా ఇంట్లోకి బయట కాలు పెడతప్పుడు డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టుకొని బయటికి పోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఉంది అనేది లెక్క పెట్టుకొని మళ్ళీ మీరు ఇంటికి రావాలన్నమాట. ఎందుకంటే చాలామందికి డబ్బు ఎంత ఉంది వ్యాలెట్లో తెలియకుండానే బయటికి పోతారు, మళ్ళీ వచ్చింది. ఈ మధ్యకాల గూగుల్ పే, ఫోన్పేలు అప్డేట్ అయిపోయారు. బట్ మళ్ళీ కూడా ఇలా ఉంటే చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది మనీ బోనస్ టిప్ మీకు మేనేజ్ చేయడానికి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. మంచి అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చారు మనీ మేనేజ్మెంట్ గురించి, అండ్ మనీని వాల్యూ చేయాలి, రెస్పెక్ట్ చేయాలని. డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడండి. అండ్ ఈ పాడ్కాస్ట్లో ఇంతసేపు వీళ్ళు చూసినందుకు అసలు కీ రియలైజేషన్ ఏంది, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంది, ఈ పాడ్కాస్ట్ వల్ల మీకేం అర్థమైంది అనేది కొంచెం కమెంట్ బాక్స్లో టైప్ చేస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది అనమాట. ఇది చూసినందుకు మీరేం రియలైజ్ అయ్యారని, మేమేం ఇంప్రూవ్ అవ్వాలని కూడా రాస్తే బెటర్. ఓకే, నో ప్రాబ్లం. మీరు అలా టైప్ చేయండి, మీకు ఎలా ఉపయోగపడింది పాడ్కాస్ట్ అండ్ మైండ్ సెట్ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎలా చేంజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వేణు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.